22 January shift 2 ఇది session 2. First, if complex numbers z1 z2 z3 and so on zn satisfy the equation అన్నాడు, then mod zi square అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ సంబంధించి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అన్ని కనుక్కోవాలి మనం. ఆ కాంప్లెక్స్ నెంబర్ని ఇందులో mod zi ప్రతి కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ స్క్వేర్ చేసి సమ్ చేస్తాం. సో ముందు ఇది సాల్వ్ చేస్తే చాలా క్వశ్చన్స్లో z ఈక్వల్ x ప్లస్ iy అనుకో సాల్వ్ చేసేస్తాం. సో ఇక్కడ దీనికి 4z స్క్వేర్ z ప్లస్ x ప్లస్ iy పెట్టుకుంటే అప్పుడు ఏమొస్తుంది మనకి 4 ఇంటూ x ప్లస్ iy హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఇంటూ i. ఓకే, నెక్స్ట్ ప్లస్ z బార్ అంటే x మైనస్ iy ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 0 వచ్చిందంటే అర్థం ఏంటి, రియల్ పార్ట్ 0 అండ్ ఇమాజినరీ పార్ట్ 0 అనే అర్థం. 0 ప్లస్ 0 i కదా. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి 4 ఇంటూ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ x. నెక్స్ట్ సో ఇది ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఇంకా ఇమాజినరీ పార్ట్ ఏముంది ఇక్కడ 8xy మైనస్ y, 8xy మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. చెక్ చేసుకోండి ఒకసారి. 4 ఇంటూ z స్క్వేర్ కరెక్టే, x ప్లస్ iy హోల్ స్క్వేర్ చేస్తే i స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ మైనస్ y స్క్వేర్ సరిపోయింది z బార్. తర్వాత రియల్ పార్ట్ని సపరేట్ చేసాం, ఇమాజినరీ పార్ట్ని సపరేట్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోండి, ఇది ఈజీగా ఉంది కదా. ముందు y కామన్ తీస్తే 8x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది y ఈజ్ ఈక్వల్ 0 అండ్ లేదా r y ఈక్వల్ 0 r x ఈక్వల్ టు 1/8. ఓకే, ముందు y బదులు 0 పెట్టుకుంటే సో అక్కడ వచ్చి కామన్ సొల్యూషన్ మనం కనుక్కోవాలి అండ్ కదా. సో ఇక్కడ y ఈక్వల్ 0 పెట్టుకుంటే అప్పుడు x ఏమొస్తుంది 4x స్క్వేర్ ప్లస్ x ఈక్వల్ 0 అంటే x ఏమొచ్చినట్టు x కామన్ తీస్తే 0 r మైనస్ 1/4 x కామన్ తీస్తే 4x ప్లస్ 1 కదా. సో పాయింట్స్ ఏమైనట్టు కాంప్లెక్స్ నెంబర్ z ఏమైనట్టు y 0 పెట్టుకున్నప్పుడు x ఏమొస్తుంది 0 వస్తుంది, ఇంకా y 0 పెట్టుకున్నప్పుడు x ఏమొస్తుంది మైనస్ 1/4 కూడా వస్తుంది. సో ఈ రెండు సొల్యూషన్స్. నెక్స్ట్ ఈసారి x ఈక్వల్ 1/8 పెట్టుకుందాం. ఇందులో x ఈక్వల్ 1/8 పెట్టుకుంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 4 ఇంటూ x స్క్వేర్ అంటే 1/64 మైనస్ y కనుక్కోవాలి మనం ప్లస్ 1/8 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మల్టిప్లై చేద్దాం. 4 మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత 16, ఇక్కడ మైనస్ 4y స్క్వేర్. సో 1/16 ప్లస్ 1/8 అంటే దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం 3/16. సో y స్క్వేర్ ఏమొస్తుంది 3/16. అప్పుడు y ఈక్వల్ ఎంత ప్లస్ ఆర్ మైనస్ √3/4. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ ఏం రాసుకోవచ్చు, x ప్లస్లో 1/8 పెట్టుకున్నప్పుడు y ఏమొస్తుంది √3/4 వస్తుంది, ఇంకా మైనస్ √3/4 కూడా వస్తుంది. సో అప్పుడు పాయింట్స్ ఏం రాసుకోవచ్చు 1/8 కామా √3/4, ఇంకోటి 1/8 కామా మైనస్ √3/4. ఓకే, ఇప్పుడు 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఆ ఈక్వేషన్ సొల్యూషన్స్. వీటిని మాడ్యులస్ స్క్వేర్ అంటే దీని మాడ్యులస్ స్క్వేర్ అంటే 0నేగా, దీని మాడ్యులస్ స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ z అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, డిస్టెన్స్ ఆఫ్ z ఫ్రమ్ ఆరిజిన్ √x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ స్క్వేర్ కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఆన్సర్ ఏమొస్తుంది దీనికి 1/16. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 1/64 ప్లస్ 3/16, 1/64 ప్లస్ 3/16 కరెక్టేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ఏమొస్తుంది 1/64 ప్లస్ 3/16, ఇది కూడా సేమ్ వస్తుంది 1/64 ప్లస్ 3/64, 3/16. ఓకే, నెక్స్ట్ దీన్ని 2/64 రాయొచ్చు, 2/64 దీన్ని 4/64 రాయొచ్చా, 4తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఎంత వస్తుంది ఓవరాల్గా 6/64 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 6/64 వస్తుంది. సో ఓవరాల్ ఎంత 12/64, 12/64. సో ఆన్సర్ అంతా 4తో మల్టిప్లై చేస్తే 3/16ఏగా. సో ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఒక సింపుల్ కాంప్లెక్స్ ఈక్వేషన్ ఇచ్చాడు z సాటిస్ఫై, దాన్ని సాల్వ్ చేసి z వాల్యూస్ కనుక్కొని ఆ ఇచ్చిన కండిషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే సిగ్మాలో. ద మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ ఆఫ్ ది నెంబర్స్ అంటున్నాడు. ఇక్కడ k కన్ఫ్యూజింగ్ గా ఉంది అనుకుంటే కేసి పక్క తీసేయచ్చు, ఎందుకంటే మనకు మ్యాజిక్ టేబుల్ నుంచి కొన్ని అబ్జర్వేషన్స్కి అన్గ్రూప్ డేటాకి k మల్టిప్లై చేసినప్పుడు మీన్ డివియేషన్ కూడా k టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో ఆ kని పట్టించుకోకుండా 1 2 3 అండ్ సో ఆన్ 1000 తీసేసుకోవచ్చు డేటా, 1 2 3 అండ్ సో ఆన్ 1000. సో ఇప్పుడు ఈ డేటా అండ్ సో ఆన్ 1000 అంతే కరెక్టే. ఇప్పుడు ఈ డేటాకి మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ ఇచ్చాడు, వాడు ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. ముందు ఈ నెంబర్స్కి మీన్ డివియేషన్ కనుక్కోండి, ముందు మీడియన్ ఏమొస్తుంది అబౌట్ మీడియన్ కనుక్కోమంటున్నాడు కాబట్టి మీడియన్ ఏమొస్తుంది ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు 1 2 3 4 ఉన్నాయి అనుకోండి, మీడియన్ ఏమవుతుంది మిడిల్ అబ్జర్వేషన్స్ 2 వస్తున్నాయి, n/2 అబ్జర్వేషన్ ఇంకా n/2 ప్లస్ 1 అబ్జర్వేషన్. సో ఆ రెండింటికి యావరేజేగా. సో అప్పుడు ఇక్కడ n/2 అంటే 500, దాని నెక్స్ట్ అబ్జర్వేషన్ 501, ఆ రెండింటికి యావరేజ్ ఎంత 1001/2. సో ఎంత వస్తుంది ఇది 500.5. కొంచెం 0.5లో వచ్చింది అంతే, బట్ ఈజీయే. m వాల్యూ నీకు వచ్చేసింది. మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఈ మీడియన్ నుంచి ప్రతి అబ్జర్వేషన్కి డివియేషన్ తీసుకోవాలిగా,
డివిజన్ ఏం చేస్తాం, పాజిటివ్గా తీసుకుంటాం. 1 అనేది ఎంత డివిజన్లో ఉంది, 499.5 ఉంది. సో 499.5 ప్లస్ 2 అనేది ఎంత డివిజన్ ఉంది, 498.5, అలా అండ్ సో ఆన్. చివరికి 1000 అనేది ఎంత డివిజన్లో ఉంటుంది మళ్ళీ. సరే మధ్యలో 500 ఉందిగా, 500కి వద్దాం. 500 వస్తే ఎంత డివిజన్ ఉంది, 0.5. మళ్ళీ 501 కూడా ఎంత డివిజన్లో ఉంది, 0.5గా. 502 1.5. సో మళ్ళీ ఇదే రిపిటేషన్ వస్తుందిగా. 1000 499.5 ఉంచండి మళ్ళీ, అంటే ఈ నెంబర్స్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవుతున్నాయి కదా. సో ఏం చేసేయచ్చు, ఇంటూ 2. ఇది సమ్ ఆఫ్ డీవియేషన్స్ బై కింద నెంబర్ ఆఫ్ డీవియేషన్స్. అదేగా మీన్ అంటే. దేనికి కనుక్కోవాలి మీను, మీడియన్ నుంచి డీవియేషన్స్ తీసుకొని వాటికి మీన్ కనుక్కోవాలి. దాన్ని మీన్ డివిజన్ అబౌట్ మీడియన్ అంటాం. సో బై 1000, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 1000. సో దీని వాల్యూ ఎలా కనుక్కోవచ్చు, 2 ఇక్కడ ఉంది, దీని ఏమైనా రాసేచ్చు 500. ఇది ఏ ప్రోగ్రెషన్ చూడండి, ఇది ఏపీఏగా. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, 1000 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి, కాదు 500 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 500 అబ్జర్వేషన్స్ ఉన్నట్టే ఇక్కడ. ఎందుకంటే మొత్తం అబ్జర్వేషన్ 1000, ప్రతిదీ డీవియేషన్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 500 డీవియేషన్స్ ఉన్నట్టు ఇక్కడ. సో సమ్ ఆఫ్ 500 టర్మ్స్ ఇన్ ఏపీ 500/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ రాసేయచ్చుగా. ఎంత, 500. షూర్ ఇది 500 అంతే, కరెక్టే. సో అప్పుడు దీని ఆన్సర్ ఆల్రెడీ కింద 500 ఉంది, 500 క్యాన్సిల్. సెకండ్ ఎంత వస్తుంది, 250. సో అప్పుడు 1 2 3 అండ్ సో ఆన్ 1000కి 250 అయినప్పుడు మీన్ డివిజన్ అబౌట్ మీడియన్. ప్రతి అబ్జర్వేషన్ కేని మల్టిప్లై చేసినప్పుడు మీన్ డివిజన్ కూడా ఏమవుతుంది, కే టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏం రాసేయచ్చు, కే ఇంటూ 250. దీని వాల్యూ ఇచ్చేసాడు క్వశ్చన్లో, ఎంత 500 ఇచ్చేసాడు. సో అప్పుడు కే వాల్యూ ఎంత 2, కే స్క్వేర్ ఎంత 4. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టెప్లో ఇచ్చాడు డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఆబ్వియస్లీ స్టెప్ని ఎప్పుడు బ్రేక్ చేస్తాం, స్టెప్ ఎక్కడ బ్రేక్ అవుతుంది, స్టెప్ వాల్యూ ఎప్పుడు ఇంటీజరే కదా. సో ఇంటీజర్ టు ఇంటీజర్ బ్రేక్ చేసుకోవాలి. అంటే స్టెప్ వాల్యూ మనం ఏం చేయాలంటే స్టెప్ ఇంటిగ్రేట్ చేయడానికి తెలియదు, అది కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ తెలిస్తే ఈ లిమిట్స్ని బ్రేక్ చేసుకుని ఆ కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, అప్పుడు డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఓకే, అయితే ఆ వాల్యూ కనుక్కున్న తర్వాత అక్కడతో అయిపోలా, నెక్స్ట్ ఆల్ఫా వాల్యూ కనుక్కున్న తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు దీని ఆన్సర్ ఎంత, ఇది క్వశ్చన్. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసుకుంటే ప్లస్ ఉన్నప్పుడు మనకి దీంతో ప్రాబ్లం లేదుగా, ఈ టర్మ్ ప్రాబ్లం. దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం. సో x పవర్ 1/3కి ఇంటిగ్రేషన్ ఏంటి, x పవర్ nకి n+1/n+1 కదా. సో అప్పుడు ఏం రాసిచ్చు, x పవర్ 4/3/4/3 అంటే 3/4 రాసుకోవచ్చు. దీన్ని లిమిట్స్ ఏంటి, 0 to 64 ప్లస్ స్టెప్ ఆఫ్ x పవర్ 1/3 ఉంది. సో మనకి ఇంటీజర్ టు అంటే స్టెప్ లోపల ఏదైతే ఉంది ఆ లోపల ఉన్నది ఇంటీజర్ టు ఇంటీజర్ ఉందనుకోండి, అప్పుడు మనం దాని వాల్యూ రాసేయచ్చు. స్టెప్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక x వాల్యూ 2కి 3కి మధ్యలో ఉందని తెలిసింది, అప్పుడు స్టెప్ x ఏం రాసేయచ్చు, 2 రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ 3కి 2కి మధ్యలో ఉందని తెలిసింది, అప్పుడు అంటే స్టెప్ x ఏం రాసేయచ్చు, 2 రాసేయచ్చు. ఎందుకంటే మధ్యలో ఉన్న ఇన్ఫినిట్ నెంబర్స్ ప్రతి నెంబర్కి కూడా స్టెప్ x ఎంత, స్టెప్ x ఈక్వల్ టు 2. సిమిలర్లీ సో అప్పుడు నీకు స్టెప్ వాల్యూ తెలియాలంటే ఆ లోపల ఉన్నది ఒక 2 ఇంటీజర్స్ మధ్యలో ఉండాలి. ఇది కదా కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే ఓకే, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే x పవర్ 1/3 నీకు x అనేది 0 to 64కి మధ్యలో వేరి అవుతుంది. x పవర్ 1/3 ఏ ఇంటీజర్స్ మధ్యలో ఉంటుంది ఎలా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x అనేది నీకు 0 to 64 ఉంది, 0 to 64. సో x పవర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ x అనేది 0కి 1కి తీసుకున్నాను అనుకోండి, 0కి 1కి మధ్యలో, అప్పుడు x పవర్ 1/3 ఏమవుతుంది, x పవర్ 1/3 కూడా x బదులు 0 to 1 ఉన్నప్పుడు ఓకే x పవర్ 1/3 కూడా 0 to 1గా ఉంటుంది. అప్పుడు స్టెప్ వాల్యూ ఎంత 0, ఇక్కడ స్టెప్ వాల్యూ ఎంత 0, స్టెప్ ఆఫ్ x పవర్ 1/3 ఎంత 0. ఓకే, అంటే ఈ ఇంటర్వెల్ స్ప్లిట్ చేస్తున్నా, 0 to 1 తీసుకున్నప్పుడు నాకు దాని వాల్యూ 0 రాసేయచ్చు ఈ స్టెప్ వాల్యూ. తర్వాత ఎక్కడ బ్రేక్ చేయాలి, x వాల్యూ ఫస్ట్ కేసు అయిపోయింది. నెక్స్ట్ది x వాల్యూ ఎక్కడి నుంచి బ్రేక్ చేద్దాం, 1 నుంచి x వాల్యూ ఏం తీసుకుంటే నీకు x పవర్ 1/3 నెక్స్ట్ ఇంటీజర్ వస్తుంది 2 వస్తుంది. x వాల్యూ ఏం తీసుకుంటే x పవర్ 1/3 2 వస్తుంది. x ప్లస్ 2 క్యూబ్ పెట్టుకున్నప్పుడే నీకు x పవర్ 1/3 2 వస్తుంది. సో అందువల్ల x వాల్యూ 8 వరకు తీసుకుంటున్నా, అప్పుడు x పవర్ 1/3 ఏమైనట్టు 2కి 1కి మధ్యలో ఉన్నట్టు. అప్పుడు దీని యొక్క స్టెప్ వాల్యూ ఎంత, 1 అంతే కదా. ఒక నెంబర్ కాసేపు t అనుకో, దీన్ని t 1కి 2కి మధ్యలో ఉందంటే స్టెప్ వాల్యూ ఎంత 1 కదా. ఓకే, నెక్స్ట్ x వాల్యూని 8 నుంచి ఎక్కడికి బ్రేక్ చేయాలి, x పవర్ 1/3 ఇక్కడ 2 అయింది. నెక్స్ట్ 3 ఎక్కడ అవుతుంది, x పవర్ 1/3 3 క్యూబ్ దగ్గరేగా, అంటే ఎంత 27 దగ్గర స్ప్లిట్ చేసుకోవాలి. సో అప్పుడు x పవర్ 1/3 3కి 2కి మధ్యలో వస్తుంది, అప్పుడు దానికి స్టెప్ వాల్యూ ఎంత 2
2కి 3కి మధ్యలో ఉన్న స్టెప్ వాల్యూ ఎంత 2. ఇంకా లాస్ట్ కేస్ 64 వరకు ఉంది కాబట్టి లాస్ట్ కేస్ ఏంటి ఫోర్త్ ఇక్కడ రాసిన పైన రాద్దాం. ఫోర్త్ది ఈసారి ఎక్స్ అనేది 27కి ఇంకా 64కి మధ్యలో పెట్టేస్తున్నా. రీజన్ ఏంటి, ఎక్స్ పవర్ 1/3 3కి 4కి మధ్యలో ఎక్కడ వస్తుంది, 64 అయినప్పుడు 4 వస్తుంది ఎక్స్ వాల్యూ. సో అప్పుడు ఇక్కడ రాసేయచ్చు మనం ఎక్స్ పవర్ 1/3 అనేది 4కి 3కి మధ్యలో ఉన్నట్టు. సో అప్పుడు స్టెప్ వాల్యూ ఎంత, స్టెప్ ఆఫ్ ఎక్స్ పవర్ 1/3 3. సో ఎక్కడెక్కడ బ్రేక్ చేసుకోవాలి ఎక్స్ని, 0 to 1, 1 to 8, 8 to 27, 27 to 64. డైరెక్ట్ రాసిన 0 to 1 అప్పుడు 0 గట్రా ఇట్లా ఇంటిగ్రల్ 0 to 1 ఏం తీసుకోవాలి, 1 to 8 ఏం తీసుకోవాలి, 1 కదా. 1 to 8 1 ఉన్నప్పుడు సరే ఒకసారి రాద్దాం. 1 to 8 1 into dx ప్లస్ 8 to 27 దాని వాల్యూ ఎంత, స్టెప్ వాల్యూ 2 into dx ప్లస్ లాస్ట్ 27 to 64 3 into dx. అంతే. దీన్ని సింప్లిఫై చేసుకుని నీకు ఆల్ఫా వచ్చేస్తుంది. సింప్లిఫై చేస్తే ఇక్కడంతా ఎక్స్ కదా దీని ఇంటిగ్రేషన్. సో ఎక్స్ అన్నప్పుడు 8 - 1 7 కదా దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది 2x వస్తుంది ఎక్స్ ప్లస్లో మళ్ళీ 27 - 8 అంటే 19 వస్తుందా, అంతే. ప్లస్ ఇక్కడ 3x 3 into ఎక్స్ ప్లస్లో మళ్ళీ 64 - 19 అంటే లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. 64 నుంచి 27 పోతే 57 వస్తుంది, 7 పోతే 57 అంతేనా, 7 పోతే ఓకే 57, అందులో నుంచి మళ్ళీ 20 పోతే 37. కరెక్ట్ అయినా చూసుకోండి ఒకసారి. 14 నుంచి 7 పోతే 7, 5 2 సరిపోయింది. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకుంటే 3/4 బయట రాసేస్తున్నా. 3/4 ఇంటూ ఎక్స్ పవర్ 4/3 అంటే 4³ రాసుకోవచ్చు కాబట్టి 4/4 అంటే 256 వస్తుంది. మైనస్ ఇది 0నేగా. సో ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి, +7 +38 ప్లస్ 3 into 37 అంటే 111 అంతే. నెక్స్ట్ ఇక్కడ 4 అంటే 64 వస్తుంది. 3 into 64 ఇక వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవడమే. 3 into 64 192 ప్లస్ 38 అంటే 8 యాడ్ చేస్తే 200, 230 తర్వాత 230 430 రాద్దాం 198 ఇక్కడ వచ్చింది. 3 into 64 అంటే ఓకే 38, ఇక్కడ 118 వస్తుంది. ఈ రేట్ని యాడ్ చేస్తే 230 కదా, 230కి మళ్ళీ 118 యాడ్ చేస్తే 348 వస్తుంది. సో ఆన్సర్ 348 ఆల్ఫా వాల్యూ. సో ఆల్ఫా వాల్యూ 348 అలా ఉంచండి. నెక్స్ట్ 348 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఆల్ ఇంకా 348 వచ్చేసింది కదా, గుర్తుంటుంది కదా. సో ఎక్స్ వాల్యూ ఆల్ఫా వాల్యూ 348 వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఆల్ఫా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 1 to π ఓకే 1/π ఉంది, 0 to 348 π. ఇక్కడ ఆల్రెడీ లిమిట్ sin² θ sin power 6 θ ప్లస్ cos power 6 θ ఉంది ఇంటూ dθ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేసేయచ్చు, ఆబ్వియస్లీ ఇంత పెద్ద లిమిట్ ఉంది అంటే ఖచ్చితంగా ఏమేమి ఉంటుంది, ఇది పీరియాడిక్ ఫంక్షన్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఈ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం అప్లై చేయొచ్చు, ముందు దీన్ని చూడండి పీరియడ్ ఏం గుర్తొస్తుంది మనకి, sin² θ అలా ఉండాలి కాబట్టి π + θ ప్లస్ π + θ పెట్టుకున్నాను అనుకోండి. పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పవర్ ఈవెన్ ఉంది కాబట్టి పాజిటివ్ మళ్ళీ అదే ఫంక్షన్ వస్తుంది కదా. సో చూసి చెప్పేయచ్చు ఇది పీరియడ్ అంతా π. సో అప్పుడు π యొక్క ఇంటీజర్ పక్కన ఏదైతే ఉందో ఇంటీజర్, ఆ ఇంటీజర్ ముందు రాసేయచ్చు కదా. ఇక్కడ 348 into 1/π రాసుకోవచ్చు. నెక్స్ట్ 0 to π ఉన్నప్పుడు 0 to π ఉన్నప్పుడు కంటే కూడా ఇంకేం చేయొచ్చు, కింగ్స్ రూల్ అప్లై చేస్తే ఇప్పుడు దీనికి కింగ్స్ రూల్ అయినా క్వీన్స్ రూల్ అయినా 0 to π ఉన్నప్పుడు అప్లై చేస్తే f of π - θ మళ్ళీ ఏమొస్తుంది, సేమ్ ఫంక్షన్ వస్తుందిగా. f of π - θ సేమ్ ఫంక్షన్ వస్తే అప్పర్ లిమిట్ ఏం చేసేయచ్చు, హాఫ్ చేసేయచ్చు. దాన్ని మనం ఏమంటాం, క్వీన్స్ రూల్ ఇంటూ 2 క్వీన్స్ రూల్ అప్లై చేస్తాం. ఇప్పుడు 0 to π ఉన్నప్పుడు మళ్ళీ కింగ్స్ రూల్ అప్లై చేస్తే ఇది అయ్యి అనుకుంటున్నా, అయిన అప్లై చేసినప్పుడు ఈ sin² θ ఏమైపోతుంది, cos² θ. ఈ రెండు ఇంటర్చేంజ్ అయిపోతుంది బట్ సేమ్ డినామినేటర్ వస్తుందిగా. మళ్ళీ ఐని యాడ్ చేసినప్పుడు 2i = సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో sin² θ ప్లస్ cos² θ ఏమైపోతుంది, 1 అయిపోతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ ఈ 2ని క్యాన్సిల్ చేస్తున్నాను ఈ 2iలో. అప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే i = 348/π ఇంటూ 0 to π/2 1/sin power 6 θ ప్లస్ cos power 6 θ ఇంటూ dθ. ఇది నా ఆన్సర్, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఇది పాత రిపీటెడ్ క్వశ్చన్, sin power 4 θ ప్లస్ cos power 4 θ. ఇది చాలా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇవి.
సో ఇక్కడ ఏం చేసేయచ్చు, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒకటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్, సైన్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ కాస్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్లో ట్రీట్ చేసి దీన్ని, లేదా సరే ముందు దీన్ని సైన్ స్క్వేర్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్లో ట్రీట్ చేద్దాం. అప్పుడేమొస్తుంది, దీనిపై ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్లో ట్రీట్ చేయండి. అప్పుడేమొస్తుంది 1 ఇంటూ నెక్స్ట్, లేదా డైరెక్ట్గా కాస్ దేంతో డివైడ్ చేద్దామంటే ప్రొసీజర్కి వెళ్ళిపోదాం, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్కి వెళ్ళిపోదాం. మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ సైన్స్ కి రాసుకున్నా మళ్ళీ లాస్ట్లో మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేయాలి చివరికి. కాస్ పవర్ 6x తో డివైడ్ చేస్తే పైన వస్తుంది సీకెంట్ పవర్ 6x థీటా, బట్ దాని సీకెంట్ పవర్ 4 థీటా అండ్ సీకెంట్ స్క్వేర్ థీటా రాస్తున్నా. ఇక్కడ ఏమొస్తుంది నాకు tan పవర్ 6x థీటా ప్లస్ tan పవర్ 6 థీటా ప్లస్ 1. ఓకే, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా ఉంది కదా, tan థీటా టీ అనుకుంటా. అప్పుడు ఇదంతా ఏమైపోతుంది dt. నెక్స్ట్ సీకెంట్ పవర్ 4 థీటా బదులు ఏం రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ రాయొచ్చుగా. సీకెంట్ స్క్వేర్ థీటా ఏమని రాయొచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ t స్క్వేర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది t పవర్ 6 ప్లస్ 1, t పవర్ 6 ప్లస్ 1 ఏమని రాయొచ్చు, t స్క్వేర్ హోల్ క్యూబ్ రాసుకుంటే t స్క్వేర్ ప్లస్ 1 ఇంటే ఇక్కడ వస్తుంది t పవర్ 4 మైనస్ t స్క్వేర్ ప్లస్ 1. అప్పుడు ఒక t స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్, లిమిట్స్ కూడా మార్చాలిగా. tan థీటా t అనుకున్నప్పుడు ఇది 0, ఇదేమైపోతుంది ఇన్ఫినిటీ అయిపోయింది. సో నీకు ఫైనల్గా 1 ప్లస్ t స్క్వేర్ బై t పవర్ 4 మైనస్ t స్క్వేర్ ప్లస్ 1. మోస్ట్ రిపీటెడ్ బై క్వాడ్రాటిక్ కదా, బై క్వాడ్రాటిక్ వర్కింగ్ రూల్ ఏంటి, t స్క్వేర్ తో న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ చేస్తాం. సో అప్పుడు ఏమొస్తుంది i ఈక్వల్ టు 348 బై పై ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ 1 ప్లస్ t స్క్వేర్ బై t స్క్వేర్ తో డివైడ్ చేస్తే ఒకే స్టెప్ వేస్తే 0 టు ఇన్ఫినిటీ, t స్క్వేర్ తో డివైడ్ చేస్తే 1 ప్లస్ 1 బై t స్క్వేర్ బై కింద ఏమొస్తుంది t స్క్వేర్ ప్లస్ 1 బై t స్క్వేర్ మైనస్ 1. ఈ తర్వాత ఏం చేస్తాం, బై క్వాడ్రాటిక్ t స్క్వేర్ తో డివైడ్ చేసిన తర్వాత దేని డిఫరెన్షియేట్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది, దాన్ని ఇంకో వేరియబుల్ అనుకుందాం. దేని డిఫరెన్షియేట్ చేసేది వస్తుంది y మైనస్ 1 t మైనస్ 1 బై టీగా, 1 మైనస్ 1 బై టీ కదా డిఫరెన్షియేషన్. సో అప్పుడు ఎక్కడ రాసుకుందాం అంటే t మైనస్ 1 బై టీ, దీన్ని సమ్ y అనుకుందాం, ఇంకో వేరియబుల్ తీసుకుంటాం. లిమిట్స్ కూడా మార్చాలిగా. నెక్స్ట్ ఒకేసారి రాసిస్తాం 348 బై పై ఇంటూ లిమిట్ ఏమవుతుంది, ఎక్స్ప్రెస్ 0 పెట్టుకున్నప్పుడు లిమిట్ యూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ప్రెస్ 0 దగ్గర నాట్ డిఫరెంట్ కదా. బట్ లిమిట్స్ యూస్ చేసి నువ్వు 10 అప్రోచింగ్ వాల్యూ కనుక్కోవచ్చు. దీన్ని t స్క్వేర్ మైనస్ 1 బై టీ రాశాను అనుకోండి, t బదులు 0 పెడితే ఏమొస్తుంది మైనస్ 1 బై 0 అంటే మైనస్ ఇన్ఫినిటీ కదా ఇది. నెక్స్ట్ ఇన్ఫినిటీ పెట్టినప్పుడు t స్క్వేర్ మైనస్ 1 బై టీ అంటే ఇన్ఫినిటీ స్క్వేర్ బై ఇన్ఫినిటీ అన్నప్పుడు న్యూమరేటర్లో ఎక్కువ డిగ్రీ ఉన్నప్పుడు దాని ఆన్సర్ ఏమవుతుంది ఇన్ఫినిటీ కదా. సేమ్ డిగ్రీ బై సేమ్ డిగ్రీ ఉన్నప్పుడు ఆ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో వస్తుంది. డినామినేటర్లో ఎక్కువ డిగ్రీ ఉంటే 0 అయిపోతుంది. అదే కదా కాన్సెప్ట్ మనకి. సో లిమిట్స్ మార్చేసారు. తర్వాత న్యూమరేటర్ ఏమైపోతుంది డివై అయిపోతుందా, కిందది న్యూమరేటర్ డివై అయిపోయింది, కిందది t స్క్వేర్ ప్లస్ 1 బై t స్క్వేర్ పది ఏం రాయచ్చు, దీని నుంచి స్క్వేరింగ్ అని పోస్ట్ చేస్తే y స్క్వేర్ ప్లస్ 2 వస్తుందిగా. y స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 1 అంటే y స్క్వేర్ ప్లస్ 1. దేని డిఫరెన్షియేట్ చేస్తే 1 బై y స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ y. tan ఇన్వర్స్ ఆఫ్ y రాసుకుంటాం. లిమిట్స్ ఏంటి మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే పై బై 2 మైనస్ ఆఫ్ మళ్ళీ tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ అంటే మైనస్ పై బై 2గా. సో ఓవరాల్గా ఏమొస్తుంది లోపల బ్రాకెట్లో పై వచ్చేస్తుంది. ఈ పైకి దేంతో మల్టిప్లికేషన్ ఉంది, 1 బై a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ y డైరెక్ట్ అయిపోయింది. ఈ పై క్యాన్సిల్. సో అప్పుడు నీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 348 వచ్చేస్తుంది, 348. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కొంచెం మిస్టేక్ ఉంది, ఆల్ఫా బీటా స్క్వేర్ ఇలా ఏదో అడిగాడు క్వశ్చన్. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు మెమరీ బేస్డ్ కాబట్టి ఎగ్జాక్ట్ క్వశ్చన్ మనకు రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు, కొంచెం అక్కడక్కడ చిన్న కాన్స్టెంట్స్ తేడా ఉంది, బట్ కాన్సెప్ట్ అయితే సేమ్ అదే. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. ఇది ఈవెన్ అడ్వాన్స్లో కూడా 2024-2025లో కూడా కామన్గా అడుగుతున్న క్వశ్చన్ ప్యాటర్న్ ఎక్స్పాన్షన్స్. ఎక్స్టెండ్స్ టు 0 ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్స్పాన్షన్ స్టాండర్డ్ ఫార్మాస్ మనం నేర్చుకున్నది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అడుగుతున్నాడు. సో ముందు ఎక్స్పాన్షన్ చేస్తే డినామినేటర్ కదా డిసైడ్ చేస్తుంది. డినామినేటర్ యొక్క లీస్ట్ పవర్ ఎంతో చూద్దాం. ఏదైతే లీస్ట్ పవర్ ఉందో అదే పైన కూడా లీస్ట్ పవర్ అవ్వాలి, మిగిలిన ముందు పవర్స్ అన్ని 0 అయిపోతుంది, అప్పుడే నీకు ఫైనైట్ వాల్యూ వస్తుంది. ఓకే, కింద x cos x రాస్తున్నా, x ఇంటూ cos x ఎక్స్పాన్షన్. ఈవెన్ పవర్స్ కదా వస్తాయి, 1 మైనస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్. ముందు 2 చాలు, తర్వాత చూసుకుందాం అవసరం అయితే. మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ x అంటే ఆల్టర్నేట్ ప్లస్ మైనస్లు వస్తాయి, ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్పాన్షన్లో ఏం రాయొచ్చు, x పవర్ 1 బై 1 మైనస్ x స్క్వేర్ బై 2. ఇది కూడా అంతే, x స్క్వేర్ ఆపేద్దాం, అవసరం అయితే x క్యూబుల్ రాసుకుందాం, x పవర్ 4. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. సో లీస్ట్ పవర్ ఎంత వస్తుంది కింద డినామినేటర్లో x స్క్వేర్ వస్తుంది. సో x స్క్వేర్ వస్తుంది, తర్వాత x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది, x స్క్వేర్ అయినా
ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎక్స్ క్యూబ్ వస్తుంది, బట్ ఇచ్చి కోసం వస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎంత వస్తుంది, 1/2 వస్తుంది. సో డినామినేటర్ లీస్ట్ పవర్ అంతా x²/2 అంటే పైన న్యూమినేటర్ కూడా x² రాసి సరిపోతుంది. ఫస్ట్ ఈ పవర్ a - 1 ఇంటూ ఎక్స్, ఈ పవర్ ఎక్స్కి ఎక్స్పాన్షన్ ఏంటి 1 + x⁴1/1 ఫ్యాక్టర్ అలా కదా, x² రాసుకోవాలి. సో 1 + a - 1 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ a - 1 ఇంటూ ఎక్స్ ఉంది 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ a - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x²/2 ఫ్యాక్టోరియల్. ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్స్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, x²/2 మిగిలింది, పైన కూడా x²/2 రాయాల్సిందే. 1 + x⁴1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x²/2 ఫ్యాక్టోరియల్, x + a - 1 వస్తుంది కాబట్టి రాస్తాం. నెక్స్ట్ -2 ఇంటూ కాస్ bx అంటే 1 - b² x²/2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ e పవర్ - x అంటే 1 - x⁴1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x²/2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చాలు ఇంటూ e పవర్ - x ఇంటూ c - 2 పక్కన ఉందా, ఇది చూద్దాం. ఈ x పక్కనే ఉందా c - 2 అనేది, లేదా విడిగా ఉందా చూడాలి. c - 2 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ 2 ఇచ్చాడు. ఓకే, కింద డినామినేటర్లో x²/2 ఉంది. సో దీన్ని బట్టి ఫైనైట్ వాల్యూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పైన కాన్స్టెంట్ టర్ము ఎక్స్ టర్మ్ రెండింటిని 0 చేసేయచ్చు. x² కోఎఫిషియంట్ నీకు ఆన్సర్, ఆ ఇచ్చింది కూడా 2 ఇచ్చాడు ఆన్సర్. సో ముందు కాన్స్టెంట్ టర్మ్ చూసుకుంటే ఏమొస్తుంది, కాన్స్టెంట్ టర్మ్ మనకి ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ -2 వస్తుంది, 1 - 2. ఇంకా ఇక్కడ నుంచి ఏమైనా వస్తుందా 1 కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ కూడా ఏం రాదుగా ఎందుకంటే x² మల్టిప్లికేషన్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఏం రాదు. ఇక్కడ c - 2 కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ c - 2. సో ఇది ఏమవ్వాలి, కాన్స్టెంట్ టర్మ్ 0 అయిపోవాలి. సో అప్పుడు ఆన్సర్ ఎంత, c -3 వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి c 3 వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ కూడా 0నేగా పైన, ఎక్స్ టర్మ్ అంటే ఏమొస్తుంది కోఎఫిషియంట్స్ a - 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ టర్మ్ ఏమైనా వస్తుందా, రాదు, అన్ని x² కదా మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ నుంచి ఏం రాదు. ఇక్కడ కూడా x² టర్మ్, ఎక్స్ టర్మ్ ఏం లేదు. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఏమైనా ఉందా, ఉంది. -1ని c - 2తో మల్టిప్లై చేయడం అంటే ఎంత 2 - c ఈజ్ ఈక్వల్ టు 0. మరి c ఎంత వచ్చింది 3, c 3 పెట్టుకుంటే ఇదంతా -1 - 8 a ఈక్వల్ ఎంత వస్తుంది 2 వస్తుంది. చెక్ చేసుకోండి ఇంకొకసారి, c = 3 పెట్టుకుంటే a = 2. ఓకే సరిపోయింది. ఇంకొక b వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే. అయిపోయింది, b వాల్యూ కనుక్కోవాల్సిందే. b వాల్యూ ఎలా కనుక్కోవచ్చు, పైన x² కోఎఫిషియంట్ బై కింద x² కోఎఫిషియంట్ నీకు ఆన్సర్ 2 ఇచ్చాడు. పైన x² కోఎఫిషియంట్ ఎంత a - 1 హోల్ స్క్వేర్ బై 2, a - 1 హోల్ స్క్వేర్ బై 2. నెక్స్ట్ ఇంకా ఈ టర్మ్ నుంచి ప్లస్ b² రాసుకోవచ్చా, ప్లస్ b². నెక్స్ట్ ఇక్కడ నుంచి c - 2/2 రాసుకోవచ్చు, c - 2/2. ఇది x² కోఎఫిషియంట్, ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు బై 1/2 ఈ వాల్యూ 2 ఇచ్చాడు. సో ఈ వాల్యూ 2 ఇచ్చాడు. దీని నుంచి 2 LCM తీసుకుంటే /2 ఈ 2 క్యాన్సిల్ చేసేయచ్చు. తర్వాత a ప్లస్ ఏం రాసుకోవచ్చు 2 - 1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 2b² ప్లస్ c - 2 అంటే అది కూడా 1 ఈజ్ ఈక్వల్ టు 2. దీని నుంచి b ఏం వచ్చేస్తుంది 0, b 0 కాబట్టి a² ప్లస్ b² అంటే a² ఎంత ఆన్సర్ 4. ఓకే, మరి ఇది ప్రొసీజర్ అయితే కరెక్టే. ఇక్కడ x మేబీ c - 2 పక్కన తీసుకున్నాడు అనేది చూడాలి, అప్పుడే ఏమన్నా మారు ఉండొచ్చు ఆన్సర్. అంటే ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్కలా అడుగుతున్నాడు, a² ప్లస్ b² ప్లస్ c². కొన్ని మనకు మెమరీ బేస్డ్ క్వశ్చన్ అవడం వల్ల a² ప్లస్ b² ప్లస్ c² ఎంత వస్తుంది చూడండి, 4 + 9 అంతా 13 సరిపోయిందిగా. సో అలా తీసుకుని ఉంటాడు, అందుకు ఆన్సర్ నీకు 13 వచ్చింది. నెక్స్ట్ మనం ప్రొసీజర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువ. జస్ట్ చిన్న మైనర్ మిస్టేక్స్ ఉండొచ్చు ఎక్కడన్నా క్యాలిక్యులేషన్ దగ్గర, అంటే ఆ నెంబర్స్ అక్కడ తప్పు రావడం వల్ల ఆన్సర్ ఎగ్జాక్ట్ రాకపోవచ్చు, 1-2 క్వశ్చన్స్ అలా మ్యాచ్ అవ్వకపోవచ్చు. pn = సిగ్మా r = 0 to n చాలా బేసిక్ క్వశ్చన్, బాగా రిపీట్ అయిన క్వశ్చన్. ఇక్కడ 1/2 p2n అడిగాడు. సో ఇక్కడ pn వాల్యూ ఇచ్చేసాడు. ఆబ్వియస్లీ కింద r+1 ఉంది, ఇక్కడ r ఉంది. ఈజీగా స్ట్రైక్ అయ్యే మెథడ్ ఏంటి, పాయింట్ ఏంటి, n+1తో మల్టిప్లై డివైడ్ చేస్తే ఆ మొత్తాన్ని ఏమని రాసుకోవచ్చు, మనకి NCR ఫార్ములా ఏంటి, n/r ఇంటూ n - 1 CR - 1 రాసుకోవచ్చు. దీని రివర్స్లో కూడా అప్లై చేయొచ్చుగా, అలానే అప్లై చేస్తే n+1తో మల్టిప్లై డివైడ్ చేస్తాం, చాలా కామన్ మెథడ్ ఇది. pn = 1/n+1 కాన్స్టెంట్ బయట రాసిన సిగ్మా r = 0 to n. ఇక్కడ ఏముంది n+1 CR+1 రాసిన దాన్ని n+1తో మల్టిప్లై డివైడ్ చేస్తే దీన్ని n+1 CR+1 రాస్తే -2 పవర్ r ఉంది. తర్వాత -2 పవర్ r ఉన్నప్పుడు మనకి సిగ్మా ఎక్స్పాన్షన్, బైనామియల్ ఎక్స్పాన్షన్ సిగ్మాలో రాయొచ్చుగా. అలా రాసినప్పుడు NCR ఉంది, ఇక్కడ బేస్ ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ పవర్ రావాలి, ఫస్ట్ టర్మ్ పవర్ ఏమొస్తే డిఫరెన్స్. ఫస్ట్ టర్మ్ ఏమి లేకపోతే 1 తీసుకోవచ్చుగా. ఓకే, మరి సెకండ్ టర్మ్ బేస్ కదా ఉండాలి, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అది కదా పవర్లో ఉండాలి. అందుకే +1 చేస్తే -2ని దీన్ని ఏమని రాసుకోవచ్చు, -2 పవర్ 1 ఇంటూ
-2 మల్టిప్లై డివైడ్ చేసినట్టు. సో ఇక్కడ -2 రాసుకుంటున్నాను, -2 మల్టిప్లై డివైడ్ చేసుకున్నాను, కాన్స్టెంట్ కూడా బయట రాసి. ఇప్పుడు దీన్ని దేని ఎక్స్పాన్షన్ ఇది? r=0 పెట్టుకోండి, n+1 c 1 నుంచి స్టార్ట్ అవుతుంది. r=n పెట్టుకుంటే n+1 c n+1 వరకు వెళ్ళింది. ఏం మిస్ అయింది? n+1 c 0 -2/0 మిస్ అయింది, 1 మిస్ అయింది. సో అందుకు ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి ఇక్కడ +1 యాడ్ చేసి -1 కూడా రాస్తున్నాను. అప్పుడు ఈ మొత్తాన్ని దేనికి ఎక్స్పాన్షన్ రాయొచ్చు? 1 - 2 హోల్ పవర్ n రాసేయచ్చా, n+1 రాసేయచ్చా? ఇండెక్స్ ఇది కదా, ఒకసారి చూసుకోండి. n+1 c 1 నుంచి స్టార్ట్ అయ్యి n+1 c n+1 వరకు ఈ ఎక్స్పాన్షన్ వస్తుంది. 1 మిస్ అయింది కాబట్టి 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. అప్పుడు దీని ఆన్సర్ ఇది 1 - 2 హోల్ పవర్ n+1. నెక్స్ట్ -1 అక్కడ ఆల్రెడీ ఉంది, బై -2 × n+1 ఉంది. ఇది మనకు వచ్చిన pn. ఇంకా అయిపోవాలి అప్పుడే. 1/p2n అంటున్నాడు. సో మనం కనుక్కోవాల్సింది p2n కదా, ఇది వచ్చింది pn. సో p2n అంటే ఏం చేసేయచ్చు? సింపుల్గా n+2n పెట్టుకోవడమేగా. n ఎక్కడ కనపడితే అక్కడ 2n పెట్టేయండి. తర్వాత -1 పవర్ ఇది ఆడ్ నెంబరే, ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా ఆబ్వియస్లీ హోల్ నెంబర్సే కదా n వాల్యూస్. సో n బదులు ఏ నెంబర్ తీసుకునేది -1 కాబట్టి -1 -1. సో n వాల్యూ ఇంటీజర్స్ తీసుకుంటున్నాం. -1 -2 వస్తుంది, -2 క్యాన్సిల్. సో 1/2n+1 వచ్చింది p2n. సో అప్పుడు దీనికి 1/p2n ఏమవుతుంది? n2n+1. సో సిగ్మా అడుగుతున్నాడు, సిగ్మా n = 1 to 25 1/2n+1. సో దీని ఆన్సర్ ఎంత? సిగ్మా అన్నప్పుడు 1 అంటే 3 + 5 + అండ్ సో ఆన్ 25 కదా వస్తుంది. మనకి ఫార్ములా డైరెక్ట్గా ఉందిగా, సమ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డైరెక్ట్ n² రాసేయచ్చుగా. సో ఏం మిస్ అయింది? ఇక్కడ 1 మిస్ అయింది. సో అప్పుడు ఏం రాసేయచ్చు దీనికి? 25² - 1 కరెక్ట్ అనేది. 25 ఉన్నప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 27 వస్తుంది కదా. n+25 పెట్టండి, ఎంత వస్తుంది ఇక్కడ? n+25 పెడితే 25 పెడితే 51 వస్తుంది. సరే 25 టర్మ్స్, మొత్తానికి 25 టర్మ్స్. సో 1ని యాడ్ చేసా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో అప్పుడు ఆన్సర్ ఏం రాసేయచ్చు? 25² - 1 రాసుకోవచ్చు. ఇంకా మేబీ ఇక్కడ n = 1 2 లిమిట్స్ దగ్గర ఏమైనా తేడా వచ్చి ఉండాలి. సో ఆన్సర్ అయితే కరెక్టే, 1/2n+1 ప్రాపర్ ఆన్సరే. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ కూడా ప్రాపర్ ఆన్సరే. 25 టర్మ్స్ ఉన్నాయి మొత్తం. సో ఆన్సర్ అడ్జస్ట్ చేసుకోండి, బట్ ప్రొసీజర్ అయితే ఇది. నెక్స్ట్ f(x+y) ఇచ్చాడు. ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్స్, ఇవి కూడా చాలా మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్ ఇవి. g(x+y) కనుక్కోవాలి. 2 వాల్యూస్ కూడా ఇచ్చాడు కనుక్కోవడానికి. ఈ వాల్యూ కూడా ఇచ్చాడు, సిగ్మా ప్రాపర్టీ. n వాల్యూ కనుక్కోమంటాడు, న్యూమరికల్ అడిగి ఉండొచ్చు. f(x+y) = f(x) × f(y) చూడడం స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి? మనకున్న బేసిక్ ఫంక్షన్స్ 4 ఉంటాయి. a(x) × a(y), a(x+y) రాసేయచ్చుగా, క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో f(x) = ఎంత? a(x). మరి ఈ ఏ కనుక్కోవడానికి వాల్యూ ఇచ్చాడు చూడండి. f(1) ఎంత ఇచ్చినాడు? 7. అంటే a(1) = 7 అంటే a7 అనేది ఇచ్చినట్టు. సో f(x) ఏమి ఇచ్చినట్టు? 7/x. f(x) ఫంక్షన్ అయిపోయింది. మరి g(x+y) = ఇలా ఇచ్చినప్పుడు y ప్లేస్ లో ముందు 1 పెట్టుకోండి, జనరల్ కామన్గా చేసేది. ఎందుకంటే మనకి ఇచ్చింది ఏంటి ఆన్సర్? g(1) ఇచ్చాడు కాబట్టి y ప్లేస్ లో, లేదంటే y ప్లేస్ లో 0 పెట్టుకుని x ప్లేస్ లో 1 పెట్టుకుందాం. అసలు y ని తీసేద్దాం. y ప్లేస్ లో మళ్ళీ 0 పెట్టుకుంటే ఓకే చూద్దాం. y ప్లేస్ లో 0 పెట్టుకుంటే x ప్లేస్ లో 1 పెట్టుకుంటున్నాం. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? g(1) = g(0). సో ఆన్సర్ అంతా g(1) ఇచ్చాడు, 1 ఇచ్చాడు. నెక్స్ట్ ఈసారి y ప్లేస్ లో 1, x ప్లేస్ లో 2 పెట్టుకుందాం. y ప్లేస్ లో 1, x ప్లేస్ లో 2. x ప్లేస్ లో 2 పెడితే g(3) అని y ప్లేస్ లో 1, x ప్లేస్ లో 2 పెడితే g(2) ఈక్వల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈసారి x ప్లేస్ లో y ప్లేస్ రెండింటిలో 1 పెడదాం. అప్పుడేమొస్తుంది? g(2) = ఇక్కడ 2 వచ్చేస్తుంది. ఇక్కడ 1 × 1 అంటే g(1)గా. మరి g(1) ఎంత? 1. దీన్ని బట్టి ఏమవుతుంది ప్యాటర్న్? g(x) అనేది ఒక కాన్స్టెంట్ ఫంక్షన్. ఇన్పుట్ ఏమి ఇచ్చిన అవుట్పుట్ ఎంత? 1. సో g(x) 1 కాబట్టి తీసేయచ్చుగా, ఇక్కడ రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ సిగ్మా x = 1 to n f(x) అంటున్నాడు. సో ఈ వాల్యూ ఎలా కనుక్కోవచ్చు? సిగ్మా x = 1 f(x) అంటే a(x) 7/x కదా. 7/1 + 7² + 7³ అలా ఆన్సర్ ఎక్కడ 7/n. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 19,607 ఇచ్చాడు. ఏ ప్రోగ్రెషన్ అయితే GP, స్టాండర్డ్ GP. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ GP a × r అంతా కామన్ రేషియో 7. 7/n - 1/7 - 1 అంటే 6 = 19,607. సో దీన్ని సింప్లిఫై చేసుకొని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే n వాల్యూ బై హిట్ అండ్ ట్రయల్ చూసేసుకోవచ్చు.
ప్రతిసారి 7 పవర్సే కదా, 7 క్యూబ్ వరకు మనకు తెలుసు 343. 7 పవర్ 4 చెక్ చేయండి, 7 పవర్ 5 చెక్ చేయండి, మీకు ఆన్సర్ ఇచ్చిన వాల్యూ మ్యాచ్ అయిపోద్ది అనమాట. n వాల్యూ 5 పెట్టుకున్నప్పుడు నీకు వచ్చే ఆన్సర్ సేమ్ అయిపోతుంది. సో ఆన్సర్ ఎంత n = 5. ఇటీని ట్రై లేదు. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ ఫేజ్ 1లో ఇదే ఫస్ట్ టైం అడగటం. అలాగే ఒకప్పుడు చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ అవి. ఒక లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యూనిక్ సొల్యూషన్ ఉండాలి అంటే దానికి ప్రాబిలిటీ కూడా ఇచ్చాడు. అయితే n అనేది ఏమి ఇచ్చాడు, డై త్రో చేసినప్పుడు ఆ వచ్చే నెంబర్స్ అంటే ఏమై ఉండొచ్చు, 1 2 3 4 5 6 ఆ నెంబర్స్ అవి అవుట్పుట్స్. అయితే ప్రతి n వాల్యూ దగ్గర నీకు ఈ n వాల్యూ దగ్గర యూనిక్ సిస్టమ్ ఉండాలని లేదు, యూనిక్ సొల్యూషన్ ఉండాలని లేదుగా. దానికి ప్రాబిలిటీ అంటే యూనిక్ సొల్యూషన్ ఉండేలాగా ఎన్ని n వాల్యూస్ ఉంటే దానికి ప్రాబిలిటీ k/6 ఇచ్చాడు. k/6 ఇచ్చేసాడు. k వాల్యూస్ కనుక్కోవాలి, ఇంకా అన్ని n వాల్యూస్ కూడా సమ్ చేసేయాలి. ఆల్ పాసిబుల్ n వాల్యూస్ ఏంటి, ఎలా వస్తుంది మనకి, ముందు యూనిక్ సొల్యూషన్ ఉండాలంటే నెంబర్స్ ఆన్ ది డై అన్నాడుగా. నెంబర్స్ ఆన్ ది డై అన్నప్పుడు ఏం తీసుకోవచ్చు, ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ n numbers on the die when rolled then probability of when system of linear equation has unique solution. సరే ముందు యూనిక్ సొల్యూషన్ ఉండాలంటే కండిషన్ ఏంటి, డెల్టా నాట్ ఈక్వల్ 0 కదా. క్రామ్స్ రూల్ ప్రకారం డెల్టా అంటే ఏం రాసుకోవచ్చు, 1 - n 1 1 1 - n 1 1 minus of n - 2 minus of n - 2 ఇక్కడ n + 1. నెక్స్ట్ ఇక్కడ n - 1 0 ఉంది కదా, ఇక్కడ 0 n - 1 1. ఓకే, ఈ డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ 0 అవ్వాలి. ఒకసారి చెక్ చేసుకుందాం. 1 - n 1 1 minus of n - 2 n + 1. ఇక్కడ 0 లేదు, ఎక్స్ కోఎఫిషియంట్ లేదు, n - 1 1 రాసుకున్నాం. డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ 0. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, సరే నార్మల్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. 1 × 2 - n మైనస్ ఇదంతా n + 1 n² - 1. ఓకే, తర్వాత ప్లస్ n ఇంటూ ఇది ఆన్సర్ అలాగా 1 కదా. ఓకే 1. నెక్స్ట్ ఇక్కడ 1 × n - 1 ఈజ్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే -n² 2 - n -n² + 1 + n + n - 1 ఈజ్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ 0. +1 - 1 క్యాన్సిల్, తర్వాత +n - n కూడా క్యాన్సిల్. n² ఇక్కడ తప్పవుతుందా, n² + n - n -2 ఈజ్ ఈక్వల్ టు 0. దీని సొల్యూషన్స్ ఏంటి, ఫ్యాక్టరైజేషన్ n - 2 × n + 1 ఏనా. సో ఆన్సర్ అంతా n వాల్యూ 2 వస్తుంది, n వాల్యూ -1 వస్తుంది. ఇది ఈజ్ ఈక్వల్ 0 నాట్ ఈక్వల్ 0 అంటే n నాట్ ఈక్వల్ టు 2 n నాట్ ఈక్వల్ టు -1. ఇందుకే n వాల్యూస్ ఏమి ఇచ్చాడు, నెంబర్స్ ఆన్ ది డై వన్ రూల్ లేగా అంటే ఏంటి వాల్యూస్ 1 2 3 4 5 6 ఈ వాల్యూస్. నెక్స్ట్ మరి n ఏమవ్వకూడదు అంటున్నాడు, ఇక్కడ ఎలాగో -1 లేదు కాబట్టి తీసుకోవాల్సిన అవసరంలా. n వాల్యూ 2 అవ్వకూడదు అంటున్నాడు. ఈ n వాల్యూ 2 పడకుండా ఇంకేదైనా పడినా డై నీకు ఆటోమేటిక్గా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి యూనిక్ సొల్యూషన్ ఉన్నట్టేగా. ఎందుకని n వాల్యూ 2 పడితే డెట్ ఏమైపోతుంది 0, అంటే యూనిక్ సొల్యూషన్ లేనట్టే కదా. నో సొల్యూషన్ అవ్వచ్చు, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అవ్వచ్చు. సో అప్పుడు ప్రాబిలిటీ ఎంత, ఫేవరబుల్ కేసెస్ ఎన్ని, 2 ఒక్కటి పడకపోవడమేగా, అంటే మిగిలిన 5 ఫేవరబుల్ కేసెస్గా. సో ఆన్సర్ అంతా k వాల్యూ 5, k వాల్యూ ఒకటే ఉంది, k వాల్యూ 5, k వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. మరి n వాల్యూస్ అంటే ఆల్ పాసిబుల్ n వాల్యూస్ అంటే ఏమేమి తీసుకోవచ్చు, మొత్తం 6 తీసుకోవాలా, 1 3 4 5 6 మాత్రమే తీసుకోవాలా, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. క్లియర్గా చెప్పాలి. ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ n ఫర్ విచ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ కూడా చెప్పాలి. సో చూద్దాం. 2 తీసేద్దాం. ముందు 5కి ఏం యాడ్ చేయాలి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 6 న్యాచురల్ నెంబర్స్ చూస్తే 6 × 7 × 2n + 1 అంటే 13/6. చాలా పెద్ద వాల్యూ వచ్చేస్తుంది. సమ్ ఆఫ్ దీస్ వాల్యూస్ స్క్వేర్స్ ఎందుకు రాసాం, సమ్ ఆఫ్ పాజిటివ్ వాల్యూస్ అడుగుతుంది అక్కడ. సమ్ ఆఫ్ పాజిటివ్ వాల్యూస్ అంటే 6 1 to 6 సమ్ ఎంత, 6 × 7/2 6 × 7 n × n + 1/2గా. సో ఎంత వస్తుంది 21. బట్ ఏం తీసేయాలి, -2 ఉండకూడదు. సో ఆన్సర్ అంతా 21కి 3 యాడ్ చేస్తే 24. లక్కీలీ మనకి ఈ ఆప్షన్ లేదు, 2 కూడా యాడ్ చేసిన 29 26 కదా వస్తుంది. ఆన్సర్ లేదు కాబట్టి మనం ఇది పెట్టేయచ్చు షూర్ షార్ట్గా. నెక్స్ట్ f(x) ఇచ్చాడు ఫంక్షన్ √2x, x² అని మినిమం అంటున్నాడు. ఇంకా g(x) ఫంక్షన్ ఇచ్చేసి x వాల్యూ ఇంటర్వల్ కూడా ఇచ్చేసాడు. పాయింట్ ఆఫ్ డిస్కషన్ సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు చూడండి. ఇక్కడ x అనేది ఏమవ్వాలంట, -2కి 2కి మధ్యలో ఓపెన్ ఇంటర్వల్లో ఉండాలి. ఇంకా
ఎక్స్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ g ఆఫ్ x యొక్క పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటున్నాడు. ఓకే, మరి g ఆఫ్ x యొక్క పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఈ ఇంటర్వెల్లో ఎక్కడెక్కడ అవుతుంది g ఆఫ్ x డిస్కంటిన్యూటీ? ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టెప్ వైల్ ఎక్కడ డిస్కంటిన్యూటీ వస్తుంది, mod x ఎక్కడ డిస్కంటిన్యూస్ కాదు. mod x గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి, mod x గ్రాఫ్ డ్రా చేసుకుంటే ఇటు స్ట్రైట్ లైనేగా, సో అది డిస్కంటిన్యూస్ ఎక్కడ అవ్వట్లా, నాన్ డిఫరెన్షియబుల్ ఏమో అవుద్దాము కానీ mod x డిఫరెన్షియల్ కంటిన్యూస్. మరి ఎక్స్ స్క్వేర్ ముందు స్టెప్ వైల్ ఎక్కడ డిస్కంటిన్యూస్ అవుతుంది, ఇంటీజర్స్ దగ్గర బ్రేక్ వెళ్తుంది కదా. మరి ఎక్స్ స్క్వేర్ ఎక్కడెక్కడ ఇంటీజర్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కాదు ఇక్కడ చూడాల్సింది ఎక్స్ స్క్వేర్. ఈ ఇంటర్వెల్లో ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్కడెక్కడ ఇంటీజర్ వస్తుంది, -2 తీసుకోవడానికి లేదు ఓపెన్ ఇంటర్వల్ కాబట్టి. ఆ తర్వాత -√2 దగ్గర అవుతుందా, తర్వాత -1 దగ్గర ఇంటీజర్ వస్తుందా ఎక్స్ స్క్వేర్, తర్వాత 0 దగ్గర అవుతుంది, 1 దగ్గర అవుతుంది, √2 దగ్గర అవుతుంది, అంతేనా. ఇంకా √3 -√3 కూడా ఉన్నాయి కదా, -√3 ఈ ఇంటర్వల్ అనేగా ఉన్నాయి, 1.7 -1.57 1.7. సో మనకు మొత్తం ఎన్ని వాల్యూస్ వచ్చాయి, 7 డిస్కంటిన్యూస్ వచ్చాయి. అవన్నీ కూడా ఎస్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఏ సెట్లో ఉన్నాయి, ఎస్లో. ఎక్స్ స్క్వేర్ డిస్కంటిన్యూస్ అవ్వాలంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇంటీజర్ అవ్వాలి, అంటే ఎక్స్ వాల్యూస్ ఇవేగా. ఓకే, డిస్కంటిన్యూస్ అయిపోయి ఆ తర్వాత ఎక్స్ ఏం కనుక్కోమన్నాడు, సిగ్మా వాల్యూ కనుక్కోమంటున్నాడు. బట్ ఎక్స్ అనేది ఎక్స్ బిలాంగ్స్ అంటే ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోమన్నాడు ఎక్స్. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క సమ్ కనుక్కోమన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఇంతకీ √2x ఎక్స్ స్క్వేర్లో మినిమం తీసుకోవాలి. ఒక్కొక్క వాల్యూ చెక్ చేసుకుందాం. ఫస్ట్ -√3 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లస్ -√3 పెడితే -√6 ఎక్స్ స్క్వేర్ అంటే 3. మరి ఈ రెండింటిలో మినిమం ఏది, -√6ఏగా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలి, -√6 తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ -√2 పెడితే -√2 ఇక్కడ పెట్టండి, -2 -√2 హోల్ స్క్వేర్ అంటే 2నేగా. మరి ఈ రెండింటిలో మినిమం ఏంటి, -2. ఓకే, -√2 ఎక్స్ ప్లస్ -√2 కదా పెడుతున్నాం మనం, కాదు కరెక్ట్. ఎక్స్ ప్లస్ -√2 తీసుకున్నప్పుడు √2x ఏమవుతుంది, -2ఏగా. ఈ రెండింటిలో కదా మినిమం చూసుకోవాలి మనం, √2x ఎక్స్ స్క్వేర్లో కదా మినిమం తీసుకోవాలి, కరెక్టే. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ -1 తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, -√2 -1 తీసుకున్నప్పుడు -1 హోల్ స్క్వేర్ అంతా 1. సో ఇప్పుడు ఈ రెండింటిలో మినిమం ఏంటి, -√2. ఇంకా ఎక్స్ ప్లస్ 0 పెట్టుకోండి, 2 0లేగా. సో మినిమం అంటే ఏం రాసుకో, 0ని. ఎలాగో సమ్లో అదే కౌంట్ అవుతుంది కదా, తీసేస్తున్నాం. x = 1 పెట్టుకున్నప్పుడు √2, 1. మరి ఈ రెండింటిలో మినిమం ఏది, 1గా. √2 అంటే 1.4 కదా. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ √2 పెట్టుకున్నప్పుడు √2 × √2 √2 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ 2నే. మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ కూడా మినిమం 2నే వస్తుంది. ఇంకొకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే బెటర్. √2 పెట్టినప్పుడు 2 2లే వస్తున్నాయి. నెక్స్ట్ √3 పెట్టినప్పుడు ఇది √6, ఇదేమో 3. ఈ రెండింటిలో మినిమం ఏది, √6. ఇప్పుడు వీటిని సమ్ చేయమంటున్నాడు. వీటి సమ్ చేసినప్పుడు √6 క్యాన్సిల్, 2 - 2 క్యాన్సిల్. సో ఆన్సర్ అంతా 1 - √2, ఫస్ట్ ఆప్షన్, డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ XYZ అనే సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వేషన్ అంటున్నాడు. AX = B మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్ సిస్టమ్ ఆఫ్ రెండు కలిపి ఇచ్చినట్టుగా ఉంది ఈ క్వశ్చన్. సో దీని నుంచి x = ఏం రాసుకోవచ్చు, A 1 B. మరి x = ఏమి ఇచ్చాడు, XYZ. సో XYZ = A 1 B. A 1 ఫార్ములా ఏంటి, adjoint ఇచ్చేసి డైరెక్ట్ రాసేయచ్చుగా, 1/det ఇంటూ adjoint A, అంతే. సో ఇక్కడ B మ్యాట్రిక్స్ కూడా ఇచ్చాడు. సారీ x = A 1 ఇంటూ B కదా, ఇక్కడ B కూడా ఉంది, మల్టిప్లికేషన్లో B కూడా ఉంది, B మ్యాట్రిక్స్ కూడా. B మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అందులో ప్రాబ్లం లేదు. adjoint A కూడా ఇచ్చాడు, 1/det A కనుక్కొని ఆన్సర్ చేస్తే అయిపోతుందిగా. adjoint A ఇచ్చినప్పుడు det A ఎలా కనుక్కోవచ్చు, రెండు వైపులు det అప్లై చేయండి. det adjoint A అంటే 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి det A స్క్వేర్ రాసుకోవచ్చా. దీని ఆన్సర్ సారాస్ రూల్ అప్లై చేసుకుంటే 0 10, ఇక్కడ 10 × 2 20. నెక్స్ట్ ఇటువైపు -0, ఇక్కడ +40, నెక్స్ట్ ఇక్కడ +30. సమ్ ఎంత వస్తుంది, 70 30 100 వస్తుంది. అంటే det ఎంత, +or-10. మీకు ఎందుకంటే డిటర్మినెంట్ వాల్యూ నెగిటివ్ కూడా అవ్వచ్చు కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/+or-1/10 ఇంటూ adjoint A ని B ని మల్టిప్లై చేస్తే ఇక్కడ చేస్తున్నా 402 కదా, ఇక్కడ ఉంది 402 మల్టిప్లై చేసేయండి. 3/3 3/1 మల్టిప్లై చేస్తాం, 3/3 3/1 ఒక కాలమేగా ఉంది. అప్పుడు ఎంత వస్తుంది, 3/1 మ్యాట్రిక్స్ ఏగా వస్తుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే ఇక్కడ ఫస్ట్ రోని ఇక్కడ కాలం మల్టిప్లై చేసుకోవాలి. ఎంత, 16, తర్వాత +4 0 0 అయిపోతుంది కదా. నెక్స్ట్ సెకండ్ రోని ఆ కాలం మల్టిప్లై చేస్తే -20 +10, లాస్ట్ది 4 + 6. ఇంకొకసారి చెక్ చేసుకోండి, క్యాలిక్యులేషన్స్ పోతే మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాల్సి వస్తుంది. 16 + 4 -20 + 10 4
ప్లస్ 6 సరిపోయింది. సో 1/10 ముందు మల్టిప్లై చేద్దాం, ముందు ఇంకొక సింప్లిఫై చేసుకుందాం. ఎంత వస్తుంది? 20 - 10 10. 1/10 మల్టిప్లై చేస్తే 2 - 1 1 ప్లస్ ఆర్ మైనస్ ఉంది. సో మాడ్యులస్ ఆఫ్ x + y + z అడుగుతున్నాడు. ఈ రెండు మ్యాట్రిక్స్ని కంపేర్ చేసుకుంటే XYZ ఏమొస్తుంది? 2 - 1 1 వస్తుంది, లేదా -2 1 - 1 వస్తుంది. సమ్ ఏమవుతుంది? మూడిటి సమ్ము 1 - 1 క్యాన్సిల్ అయిపోయి 2 వచ్చేది. సో ఆన్సర్ అంతా 2. డైరెక్ట్ క్వశ్చనే. మ్యాట్రిక్స్ ఈజీగానే ఉంది ఈ షిఫ్ట్లో. ABCR అండ్ AP అంటున్నాడు. ఇంకా ఈ రిలేషన్స్ ఈ నెంబర్స్ ఏమో GPలో ఉన్నాయి అన్నాడు. ఇంకా A + B + C = 1 ఇచ్చాడు. అయితే A² + B² + C² వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఫైనల్గా మనం ఆ 3 వాల్యూస్ కనుక్కోవాల్సిందే. 3 కండిషన్స్ కావాలి. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఒక కండిషన్ ఇచ్చేసినట్టుగా ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చాడు. అయిపోయిందిగా. 3 అన్నోన్స్ ఉన్నాయి, 3 కండిషన్స్ ఉన్నాయి, 3 వాల్యూస్ వచ్చేస్తాయి. కొంచెం క్యాలిక్యులేషన్ చూసుకోవాలి అంతే. ఇంకా కాన్సెప్ట్స్ ఈజీగానే ఉన్నాయి. తర్వాత ఈ 3 ఏమేమి తీసుకోవాలో కూడా చెప్పేసాడు. అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అంటే డిసెండింగ్ A పెద్ద ఉండాలి, B తర్వాత C. ABC 3 నెంబర్స్ ఏపీలో ఉన్నప్పుడు జనరల్గా ఏం తీసుకుంటాం మనం? A - D, A + D కదా. ఇక్కడ A + D ఎలా తీసుకోవచ్చు? A - D అని తీసుకోవచ్చు. అప్పుడు D నెగిటివ్ అవ్వాలి. ఎందుకని? అప్పుడు A పెద్ద అవ్వాలంటే A - D నెగిటివ్ అయితేనే అవుద్ది. సో ఎలా తీసుకోవచ్చు? నేనేం తీసుకుంటున్నాను అంటే ఇది ఏపీలో ఉన్నప్పుడు నీకు వెంటనే ఒక నెంబర్ తెలిసిపోతుంది. ఏంటి ఆ నెంబర్? ఈ రెండు యూజ్ చేసుకుంటే ABC APని A + B + C = 1 కండిషన్ యూజ్ చేసుకుంటే B + ఏం రాయొచ్చు? 2B = A + C రాయచ్చా? 2B = A + C రాస్తే ఇదంతా 3B = 1 అంటే B ఎంత? 1/3. చూడండి ఒక వాల్యూ వచ్చేసిందిగా. ఇంకా నీకు కావాల్సిన 2 అన్నోన్స్ AC మాత్రం కనుక్కుంటే అయిపోయినట్టే. సో అందుకు ఇక్కడ ఎలా తీసుకుందాం నెంబర్స్ని? 1/3, ఇదేమో 1/3 - D తీసుకుందాం, ఇదేమో 1/3 + D తీసుకుందాం. ఈ 3 నెంబర్స్గా ఇది A, ఇది C అనమాట. ఒక అంటే D కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే. అంటే 2 అన్నోన్స్ తీసుకోకుండా ఒక అన్నోన్లో మార్చేసేదాన్ని. అంటే D వాల్యూ వచ్చేస్తే 2 వచ్చేసినట్టే. అంటే కొంచెం షార్ట్ ట్రిక్ అనమాట ఇది. ఇలా అప్లై చేసి క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ఇక్కడ అప్లై చేసుకుంటే అంటే A ప్లేస్లో 1/3 + D హోల్ స్క్వేర్ A² అంటే ఈ 3 నెంబర్స్ జీపీలో ఉన్నాయి కాబట్టి కండిషన్ ఏంటి? మిడిల్ నెంబర్ స్క్వేర్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ అంటే 4 × B⁴ = A² × C². B² = AC రాస్తాం కదా. 4 × B⁴ అంటే 1/81 = A² C² అంటే ముందు ACని మల్టిప్లై చేస్తే 1/9 - D². 1/9 - D² హోల్ పవర్ 2 ఉంది. ఇక్కడ ఎంత వస్తుంది? స్క్వేర్ తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్? 2/9. 2/9 ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. యాక్చువల్లీ 2/9 ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటున్నా. అయితే D² 1/9 - D² = 2/9 తీసుకోవచ్చు, లేదా 1/9 - D² = -2/9 కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకుంటే బెటర్? ఇది అవ్వదు, ఇది పాసిబుల్ అవ్వచ్చు. చూడండి D² తీసుకుంటే నెగిటివ్ వచ్చేస్తుంది, ఇది అవ్వదు. ఇక్కడ D² ఏమొస్తుంది? 3/9 అంటే D² = 1/3. D = ప్లస్ ఆర్ మైనస్ 1/3. బట్ ఏది తీసుకుంటున్నా నేను? ప్లస్ తీసుకుంటున్నా. రీజన్ ఏంటి? ఏ కదా పెద్దది, D పాజిటివ్ తీసుకున్నప్పుడే ఈ నెంబర్ పెద్ద వస్తుంది. సో నెంబర్స్ ఏమైపోయినాయి? 1/3 + √3 సరే ప్లస్ 1/√3 ఇక్కడ రాసిన 1/3 + 1/√3 కామా 1/3 1/3 మైనస్ 1/√3. కరెక్ట్ అయినా చూడండి ఒకసారి. కామన్ డిఫరెన్స్ 1/√3. కామన్ డిఫరెన్స్ 1/√3 కాదు, కామన్ డిఫరెన్స్ అంటే -D కదా. -1/√3 కామన్ డిఫరెన్స్. D వాల్యూ జస్ట్ ఇక్కడ కామన్ డిఫరెన్స్ -Dనే. అప్పుడే నీకు ఇలా రాసుకున్న ఎలిమెంట్స్ని డిక్రీజింగ్ ప్రోగ్రెషన్ కదా, ఇంక్రీజింగ్ నుంచి డిక్రీజింగ్. ఓకే కరెక్టే, ఈ 3 నెంబర్స్ కరెక్టే. సో ఇప్పుడు 9 × A² + B² + C² అంటున్నాడు. ఓకే స్క్వేర్ చేసుకుంటే స్క్వేర్ చేసి సింప్లిఫై చేసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 9. ఇది A + B హోల్ స్క్వేర్ ప్లస్ A - B హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏం రాయొచ్చు? 2 × A² + B² రాయొచ్చు. 2 × 1/9 + B² × 1/3 ప్లస్ ఆల్రెడీ దీని వాల్యూ ఎంత? 1/9. సో ఇక్కడ 2/9 వస్తుంది, 1/9 అంటే 1/3 రాసుకోవచ్చా? 1/3 + 2/3 అంటే 1గా. సో 1 × 9 అంటే 9 డైరెక్ట్. క్యాలిక్యులేషన్ కూడా ఈజీనే ఉన్నది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ యొక్క రేంజ్ ఇచ్చాడు. మరి 2 పాజిటివ్ ఇచ్చాడు. 2 పాజిటివ్ ఇచ్చినప్పుడు పెద్ద పర్యావసన ఉంది డైరెక్టే కదా. ఓకే పాజిటివ్ లిమిట్స్ ఇచ్చాడు. సరే ఇంకా డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ రాద్దాం ముందు. మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అన్న, మాడ్యులస్ ఆఫ్ బీటా మైనస్ ఆల్ఫా అన్న. అంటే మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా ఏంటి? √ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇంకా ప్లస్ మైనస్ ప్లస్ 4 ఆల్ఫా బీటా. సరిపోయింది చూడండి ఒకసారి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఇక్కడ వస్తుంది, తప్పు. అప్పటికైనా రాసుకోవాలి మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా.
మైనస్ 4 ఆల్ఫా బీటా. ఇప్పుడు సరిపోయింది చూడండి, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ బేసిక్. నెక్స్ట్ ఈ వాల్యూ ఇచ్చాడు ఎక్కడ నుంచి 3/2 నుంచి పెద్ద వాల్యూ 3/2 అంట, లీస్ట్ వాల్యూ 1/2 అంట. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, మైనస్ b బై ఏనే కదా అంతా, 20/12 హోల్ స్క్వేర్. సో దీన్ని ఏమని రాసుకుందాం, 4543 కరెక్టేనా, 4543 స్క్వేర్ ఉంది కాబట్టి 25/9. సో ఇక్కడ రాసిన 25/9 మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా ఎంత 3 λ/12 అంటే λ/4 రాసుకోవచ్చా, λ/4. సో ఈ వాల్యూ 9/4కి 1/4కి మధ్యలో ఉన్నట్టేగా, స్క్వేరింగ్ అని పోసెట్ చేసుకున్నాను, రెండు పాజిటివ్ కాబట్టి నీకు ప్రాబ్లం రాదు. తర్వాత ఇక్కడ 4 క్యాన్సిల్ చేస్తా, 25/9 మైనస్ చేద్దాం, 25/9 మైనస్ చేస్తే 1/4 మైనస్ 25/9. నెక్స్ట్ ఇక్కడ 9/4 మైనస్ ఇది ఎలా ఉంచేస్తుంది 25/9. ఓకే, ఇది మైనస్ లాంబ్డా యొక్క వాల్యూస్ సాల్వ్ చేసుకుంటే 9 మైనస్ 100, 9 మైనస్ 100 ఎంత 9 మైనస్ మైనస్ 91/36. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఇక్కడ ఎంత వస్తుంది 81 మైనస్ 100 అంటే మైనస్ 19/36. మైనస్ మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వల్ రివర్స్ అయిపోతుంది కదా, సో అప్పుడు ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా, ఇది మనకు వచ్చింది. అయితే ఏమడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అంటున్నాడు. నెక్స్ట్ ఆల్ఫా వాల్యూ ఇంటి లాంబ్డా వాల్యూ ఇంటిజర్ అని చెప్పేసాడుగా, ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఇంటిజర్స్ ఏంటి, ఇది 0 పాయింట్ సంథింగ్. ఓకే, ఇది 3 పాయింట్ 2 పాయింట్ సంథింగ్ వస్తుంది అంతేనా చూడండి. సో అప్పుడు లాంబ్డా వాల్యూస్ ఏమొస్తాయి 1 2, మరి ఆ రెండింటికి సమ్ ఎంత 3 డైరెక్ట్. నెక్స్ట్ పాయింట్ లైసాన్ హైపర్బోలా అన్నాడు, ఒక హైపర్బోలా మీద పాయింట్ ఉంది అని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చుగా. ఓకే, నీకు హైపర్బోలా ఈక్వేషన్ అన్నోన్స్ ఏమి ఉన్నాయి, ఏబి ఎన్ని కండిషన్స్ కావాలి 2 కండిషన్స్, ఒక కండిషన్ ఏమి ఇచ్చాడు పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఒక కండిషన్ వచ్చేసింది. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ లాటరల్ రెక్టమ్ ఇచ్చేసారంటే రెండో కండిషన్ ఇచ్చేసినట్టుగా, ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి, a స్క్వేర్ b స్క్వేర్ వచ్చేస్తుంది. ఫోకై కనుక్కుంటాం, p పాయింట్ కూడా ఇచ్చాడు, ఆ 3 పాయింట్ల ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుంటాం, బేసిక్ క్వశ్చన్ ఇది. సో ముందు ఏబి వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది నాకు 100/a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటే 4 × 15 అంటే 16 కదా, 60/b స్క్వేర్ ఈక్వల్ టు 1 అలా ఉంచిన తర్వాత చూసుకుందాం క్యాలిక్యులేషన్. లెంగ్త్ ఆఫ్ లాటరల్ రెక్టమ్ అంటే హారిజాంటల్ హైపర్బోలా కదా ఇది, ఎందుకంటే y + 0 పెట్టుకున్నప్పుడు x వాల్యూస్ వస్తున్నాయి చూడండి, అంటే హారిజాంటల్ హైపర్బోలా. దానికి ఫార్ములా ఏంటి 2 × -2² అంటే 2b²/a ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 8 అంటే b²/a 4 ఇచ్చేసినట్టు. ఇక్కడ నుంచి b² + ఏం రాసుకోవచ్చు 4a సబ్స్టిట్యూట్ చేస్తే ఏలో క్వాడ్రాటిక్ వస్తుంది అని గెస్ చేయొచ్చా చూడండి. ఏ బదులు 25 పెట్టుకోవడం కానీ అలా ఏమన్నా 5 పెట్టుకోవడం కానీ జస్ట్ గెస్ చేస్తున్నా, ఏ బదులు 5 పెట్టుకున్నాను అనుకోండి 25 100/25 అంటే 4 కదా, మైనస్ 5 పెట్టుకుంటే 60/20 3 సరిపోయిందిగా. సో ఏ వాల్యూ తీసుకోవచ్చు 5 తీసేసుకోవచ్చు. నెక్స్ట్ హిట్ అండ్ రన్ కూడా ప్రాపర్గా చేసేయచ్చు. నెక్స్ట్ S1 S2 ఫోకై అంటున్నాడు, ఫోకై తెలియాలంటే మనకి ఏం తెలియాలి b కూడా తెలియాలి. సో ముందు హైపర్బోలా రాసుకుంటున్నాం, x²/25 మైనస్ y²/b² 4a కాబట్టి 20 కదా, అప్పుడు b² అంతా 20 ఈజ్ ఈక్వల్ టు 1 హైపర్బోలా వచ్చేసింది. ఫోకై కావాలనుకోండి ఒకటి ఈ కనుక్కొని a, 0 రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా a² e² ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, a² + b² అంటే 45. అప్పుడు a ఎంత 3√5 9 × 5 కదా 3√5. సో అప్పుడు ఏ కోఆర్డినేట్స్ ఏమైనా +or-3, ఒక పాయింట్ ఏమో 3√5, 0, ఇంకో పాయింట్ ఏమో 3√5, -3√5, 0. బట్ నీకు పాయింట్స్ అవసరం లా, రీజన్ చూడండి, మనకి S' తెలుసు, ట్రయాంగిల్ ఏమో పాయింట్ పైన p ఎక్కడ ఉంది. సో డయాగ్రామ్ వేసుకుంటే S ఇక్కడ ఉన్నాయి, p ఇక్కడ ఉంది. అప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా అంటే ½ × బేస్ × హైట్ అంటే దీనికి y కోఆర్డినేటేగా, y అంటే హైట్ అంటే y కోఆర్డినేట్ ఎంత 2√15. 2ae డిస్టెన్స్ ఎంత 2ae అంటే ఇక్కడ ae కదా, 2ae అంటే 6√5 అదేగా బేస్ అంటే ½ × బేస్ × హైట్ ఏమి ఇచ్చాడు 2√15. ఓకే, సో ఆన్సర్ అంతా 6 × √15 ఏమని రాయొచ్చు √5 × √3, అప్పుడు 5 × √3. సో 30√3 వస్తుంది మనకి, ఇది ఏ వాల్యూ. బట్ అడుగుతుంది స్క్వేర్ ఆఫ్ ది ఏరియా అంటే a² ఎంత అవుతుంది 900 × 3 అంటే 2700 అయినా అంతే. ఇది కూడా బేసిక్ క్వశ్చనే. నెక్స్ట్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2, మరి ఇది బాగా రిపీటెడ్ క్వశ్చన్ స్ట్రైట్ లైన్స్లో ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చనే, పాత మెయిన్స్ క్వశ్చన్స్లో కానీ ఈవెన్ రీసెంట్ టైమ్స్లో కూడా రిపీటెడ్ అడుగుతున్నాడు. ఇది NCERT లెవెల్ క్వశ్చన్. అది 2 vertices ఆఫ్ ట్రయాంగిల్ ఐపీ చెప్పొచ్చు, 2 క్వశ్చన్స్ మనకు ఐపీలో కూడా ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. 2 vertices ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చాడు,
ఆర్త్ సెంటర్ కూడా ఇచ్చాడు. థర్డ్ వెర్టెక్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. సో మనకి ఒక థీరం ఉంటుంది, చిన్న పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏబిసి ట్రయాంగిల్కి హెచ్ ఆర్త్ సెంటర్ అనుకోండి. ఏబిహెచ్ ట్రయాంగిల్కి ఏమవుతుంది? సి. ఈ ఏబిహెచ్ ట్రయాంగిల్కి సి ఆర్త్ సెంటర్ అవుతుంది. బిహెచ్సి ట్రయాంగిల్కి ఏ ఆర్త్ సెంటర్ అవుతుంది. థర్డ్ వెర్టెక్స్ కదా, రిమైనింగ్ వెర్టెక్స్ ఏదైతే ఉందో అది ఆ హెచ్తో కలిపిన ట్రయాంగిల్కి ఆర్త్ సెంటర్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ఏం రాసుకోవచ్చు? స్టేట్మెంట్ 1కి ఇచ్చిన 2 వెర్టిసెస్ -2, 3, 5, -1, 0, 0. ఈ ట్రయాంగిల్కి ఆర్త్ సెంటర్ కదా థర్డ్ వెర్టెక్స్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు వరంగా ఈ ట్రయాంగిల్కి ఆర్త్ సెంటర్ కనుక్కోమనే క్వశ్చన్, చాలా బేసిక్ క్వశ్చన్. సో ఆర్త్ సెంటర్ H, K అనుకుంటే 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి 2 కండిషన్స్ తెచ్చుకోవాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఈ లైన్ యొక్క స్లోప్ ఈ లైన్కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్. ఇచ్చిన లైన్ యొక్క స్లోప్ ఎంత? బేస్ 1/-5 అంటే -1/5. ఇంకొకసారి చెక్ చేసుకోండి. -1/5 సరిపోయింది. అప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత రావాలి? 5 రావాలి. అంటే ఏం రాసుకోవచ్చు? K - 3/H + 2 = 5 రావాలి. ఇచ్చిన ఆప్షన్ చెక్ చేసుకోండి. వెరిఫికేషన్ -4 పెట్టుకోండి. -7/-4 పెట్టుకోండి. K వాల్యూ కదా మనం చెక్ చేసుకోవాలి. K అంట -7, -7, -3, -10 బై H వాల్యూ అంట -4, -2 సరిపోయిందిగా. సో ఇది ఆన్సర్ కరెక్టే. కావాలి రెండోది కూడా వెరిఫై చేసుకుంటే వచ్చేస్తుంది, కరెక్టే వస్తుంది. తర్వాత ఇది చాలా కామన్ క్వశ్చన్. ఏబిసి ఏపీలో ఉన్నప్పుడు ఫిక్స్డ్ పాయింట్ నుంచి పోద్ది. ఐపీ క్వశ్చన్ అది. ఇక్కడ కాకపోతే 2A, B, C, AP అన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు కాంక్రెంట్ అంటున్నాడు కాబట్టి ఇది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ C + ఏం రాసుకోవచ్చు? ముందు కండిషన్ రాసుకోండి. ఇచ్చిన ఏపీకి 2B = 2A + C. దీని నుంచి C = ఏం రాసుకోవచ్చు? 2 × B - A. మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ రావాలంటే ఈ ఏబిసి మధ్య ఉన్న రిలేషన్లో నుంచి C = సబ్స్టిట్యూట్ చేస్తాం. C = సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? AX + BY + C + ఏం రాసుకోవచ్చు? 2B - 2A = 0. దీని నుంచి A కామన్ తీస్తే X - 2 + B కామన్ తీస్తే Y + 2 = 0. Aని కామన్ తీస్తే B/A. సో ఇది ఎలా ఉంది? L1 + λL2 = 0. This represents family of straight lines which are concurrent at point of intersection of L1, L2. ఎంత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్? 2, -2 సరిపోయిందిగా. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ sin of α - β ఇచ్చాడు, cos of α + β ఇచ్చాడు. ఇది కూడా ఐపీ లెవెల్ క్వశ్చనే. tan 2α అంటున్నాడు. తర్వాత tan 2α, ఈ 2αకి ఇక్కడ ఇచ్చిన 2 యాంగిల్స్ కి లింక్ ఉందా? ఇక్కడ ఇచ్చిన 2 యాంగిల్స్ కి క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, ఈ 2 యాంగిల్స్ సమ్ చేశాను అనుకోండి, బీటా క్యాన్సిల్ 2α వస్తుంది. సో అప్పుడు 2α + ఏం రాసుకోవచ్చు? నేను α - β + α + β రాసుకోవచ్చు. మరి tan of A + B ఫార్ములా ఏంటి? tan A + tan B అంటే tan of α - β + tan of α + β బై కింద 1 - tan of α - β × tan of α + β. మనకి క్వశ్చన్స్ అయితే మాత్రం PYQ రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా ఐపీ లెవెల్ క్వశ్చన్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ట్రిక్కీ ఏంటి? క్యాలిక్యులేషన్స్. టైం ఎక్కువ పట్టేస్తుంది. 1 గంట 20 నిమిషాలు, 1 గంటన్నర పెడితే కానీ మనం 20 క్వశ్చన్ వరకు వెళ్ళిపోవచ్చు. స్కోరింగే, బట్ టైం ఎక్కువ పెట్టాలి. తర్వాత tan of α - β ఉంది. sin of α - β ఇచ్చాడు. సో tan of α - β రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చేసి రాసుకోవచ్చుగా. బట్ సైన్ తెలియాలిగా. ఆ సైన్ తెలియడానికి ఏమి ఇచ్చాడు? α - β ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందన్నాడు. సో ఇది పాజిటివే. నెక్స్ట్ α + β ఎక్కడ ఉందన్నాడు? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాబట్టి ఇదేమవుతుంది? నెగిటివ్. ఓకే. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చేసుకుంటే 3, 8 ఇది 3, ఇది 8. అప్పుడు ఇదంతా √64 64 - 9 64 - 9 అంటే ఎంత? √55. ఓకే. సో అప్పుడు tan of α - β తర్వాత రాద్దాం. ముందు ఇది కూడా రాసుకుందాం. -1/10 అంటున్నాడు. అంటే ఇది 1, 10. అప్పుడు ఇదంతా √99 కరెక్టేనా? సో చూసుకోండి, రెండు స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 100గా రావాలి. √99 ఏమని రాసుకోవచ్చు? 3 × √11 రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు tan of α - β ఏం రాసుకోవచ్చు? tan of α ఇది కదా యాంగిల్ తీసుకున్నాను నేను. tan of α - β అంటే 3/√55 రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మైనస్ తీసుకోవాలి. దీన్ని మైనస్ ఇదేం తీసుకోవచ్చు? -3√11 రాసుకోవచ్చు. బై కింద 1 - దీన్ని ఏమని రాసుకోవచ్చు? 3/√55 ఇంటూ -3 ప్లస్ అయిపోద్దిగా 3 × √11. ఓకే. సో ఇక్కడ √11 క్యాన్సిల్ అయిపోయేటట్టు చూడండి. ఒక √11 క్యాన్సిల్ అయిపోద్ది. దీన్ని ఏమని రాసుకోవచ్చు? √5 × √5 రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ కూడా √5 × √11 రాసుకోవచ్చు. దీన్ని ఎల్సిఎం తీసుకుంటే 3 - 3 × √11 × √11 11 అయిపోతుంది. 11 √5 వచ్చేస్తుంది. కింద ఈ √5 క్యాన్సిల్ అయిపోద్ది.
డినామినేటర్లో ఏమొస్తుంది √11 మిగులుతుంది, ఇంకా ఇక్కడ ఏమొస్తుంది √5 ప్లస్ 9 వస్తుంది. ఇది వచ్చింది మనకు ఆన్సర్. వెరిఫై చేసుకుంటే 3 కామన్ తీస్తే 1 మైనస్ 11 ఇంటూ √5/√11 ఇంటూ ఎస్. కంపేర్ చేసుకుంటే ఆర్ వాల్యూ ఎంత ఉంది 11, ఆర్ వాల్యూ 11 సరిపోయింది. ఎస్ వాల్యూ 9, ఎస్ వాల్యూ 9. సో అప్పుడు ఆర్ ప్లస్ ఎస్ ఎంత 20. చాలా బేసిక్ క్వశ్చన్ ఇది, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ లెట్ ఎస్ బి ద లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ది కార్డ్స్. మెనీ టైమ్స్ అడిగిందే 2014 ఆ టైంలో ఎక్కువ లోకస్ ప్రాబ్లమ్స్ అడిగాడు పారాబోలాలో, మళ్ళీ రిపీట్ చేశాడు. బట్ ఒక పారాబోలా కాకుండా 2 పారాబోలాస్ లింక్ చేసుకున్నాడు అంతే, 2 లోకస్ అడిగాడు ఒకే క్వశ్చన్లో. బట్ బేసిక్ క్వశ్చన్ ఇది. ఎస్ బి ద లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ ఎనీ పాయింట్ పి ఆన్ పారాబోలా టు ఆరిజిన్. ఓకే, చాలా బేసిక్ చూడండి. స్టాండర్డ్ పారాబోలా అనేది y² = 4x. సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఇది కూడా ఒక పాయింట్ ఇచ్చాడు, ఎనీ పాయింట్ అంటున్నాడు. ఈ ఆరిజిన్ కి ఈ పాయింట్ కి జాయిన్ చేసిన పాయింట్ యొక్క మిడ్ పాయింట్ యొక్క లోకస్ అంటున్నాడు. ఎప్పుడైనా ఏ పాయింట్ యొక్క లోకస్ కావాలన్నా ఆ పాయింట్ ఏమనుకుంటాం h, k. మిడ్ పాయింట్ కాబట్టి అప్పుడు ఈ పాయింట్ ఏం రాసేయచ్చు నేను 2h, 2k రాసేయచ్చా? అంతేనా? ఇది ఆరిజిన్ కాబట్టి వెంటనే రాసేయచ్చు ఆ పాయింట్. ఇప్పుడు ఆ పాయింట్ ఎక్కడ ఉంది 2h, 2k, ఈ పారాబోలా మీదే ఉంది. సో అప్పుడు ఏమవుతుంది 4k² = 4 into 2h. 4 క్యాన్సిల్ అయిపోతే k² = 2h. అంటే లోకస్ ఏమైనట్టు y² = 2x. అది కూడా పారాబోలానే. సో ఈ మిడ్ పాయింట్ యొక్క లోకస్ ఏమవుతుంది y² = 2x. చాలా బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్, నౌ r is the locus of the point dividing line segment OQ in the ratio 3:1 where O is the origin, Q is point on locus S. S అంటే ఇదేగా కరువు. మళ్ళీ సపరేట్ డయాగ్రామ్ తీసుకుందాం. ఇది y² = 2x, ఇది కరువు y² = 2x. ఇక్కడ ఆరిజిన్ ఉంది. S అనే పాయింట్, R అనే Q అనే పాయింట్ ఎక్కడ ఉందంట? Q అనే పాయింట్ S మీద ఉందంట. Q అనే పాయింట్ S మీద ఉంది. అయితే ఈ OSని OQని R అనే మనకు కావాల్సిన లోకస్ ఎలా డివైడ్ చేస్తుంది OQని 3:1. O వైపు 3 పెట్టుకోండి, ఇటు 1 పెట్టుకోండి. అప్పుడు ఇది h, ఈ పాయింట్ యొక్క లోకస్ కావాలి. అంటే ఈ OQ లైన్ సెగ్మెంట్ 3:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ యొక్క లోకస్ కావాలి. సో సెక్షన్ ఫార్మ్ అప్లై చేసుకోవచ్చు కదా. అప్పుడు అప్లై చేసుకుని ఈ పాయింట్ కనుక్కోవచ్చుగా. ఈ పాయింట్ x, y అనుకున్నాను. సెక్షన్ ఫార్మ్ అప్లై చేస్తే h, k ఇక్కడ ఏం రాసుకోవచ్చు సెక్షన్ ఫార్ములా ప్రకారం 3x ప్లస్ ఒకసారి చూసుకోండి 3x ప్లస్ 1 into 0/4 కామా 3y ప్లస్ 0/3y/4. ఇక్కడ నుంచి x, y ఏమొస్తుంది 4/3h, 4/3k. మరి ఈ పాయింట్ ఎక్కడ ఉంది x, y పాయింట్? ఈ కర్వ్ మీదేగా. సబ్స్టిట్యూట్ చేస్తే 16/9 into k² = 2 into 4/3 into h. 4/3 ఒక క్యాన్సిల్ అయిపోతుందా 4/3. నెక్స్ట్ 4k² = 6 into h. లోకస్ ఏమైనట్టు 4k² = 2 క్యాన్సిల్ చేస్తే 2y² = 3x. సెకండ్ ఆప్షన్. 2 times అడిగాడు లోకస్. బట్ చాలా బేసిక్ క్వశ్చన్ అయ్యింది, మెనీ టైమ్స్ అడిగిన క్వశ్చన్ అయ్యింది. PMQ పాయింట్స్ ఆన్ లైన్ అన్నాడు. మీరు M ఆల్సో లైస్ ఆన్. ఓకే, PMQ7 అన్నాడు. PQ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోమని. ముందు డయాగ్రామ్ వేసుకుంటే కానీ ఐడియా స్ట్రైక్ అవుతుంది. ముందు ఈ లైన్ ఈక్వేషన్ డ్రా చేద్దాం. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి? పాయింట్ ఏంటి -1, -1, -3. ఓకే, డిఆర్స్ ఏంటి 2, 3, 6. ఓకే, నెక్స్ట్ ఇది PMQ పాయింట్స్ 3 కూడా ఈ లైన్ మీద ఉన్నాయంట. PMQ 3 పాయింట్స్ కూడా. ఇంకా ఇంకో లైన్ ఇది ఇచ్చాడు. ఇలా కామా పెట్టి z = 9 ఇచ్చాడంటే అర్థం ఏంటి? z-9/0 తీసుకోవాలి. ఎందుకంటే z = 9 అనేది z యాక్సిస్ పర్పెండిక్యులర్ ఉండే ప్లేన్ కదా. సో ఆ ప్లేన్ మీద ఉన్న లైన్ అర్థం. మరి z యాక్సిస్ పర్పెండిక్యులర్ ఉన్న లైన్ మీద పర్పెండిక్యులర్ ఉన్న ప్లేన్ మీద ఉన్న ఏ లైన్ అయినా కానీ z యాక్సిస్ తో 90 degrees చేస్తున్నట్టేగా. అంటే cos గామా ఎంత 0. అప్పుడు ఆ కరస్పాండింగ్ dr కూడా 0నేగా వస్తుంది. సో ఇప్పుడు ఈ లైన్ డయాగ్రామ్ రాసుకుంటే ఈ లైన్ డయాగ్రామ్ ఏంటంట మేబీ ఇంటర్సెక్ట్ అవుతున్నట్టుంది. చూద్దాం ఒకసారి. ఒక క్వశ్చన్ పూర్తి చదువుదాం. ఓకే, సో ఈ లైన్ M ఆల్సో లైస్ అని అన్నాడు కాబట్టి ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నట్టే. M పాయింట్ ఇక్కడ కూడా ఉంది. ఇంతకు ఈ లైన్ ఈ డయాగ్రామ్ ఏంటి? పాయింట్ ఏంటి -1, సిమెట్రిక్ ఫామ్ లోనే ఉన్నాయి కదండి. -1, -1, ఇక్కడ ఏ పాయింట్ అని తీసేసుకోవచ్చు z వాల్యూ. సో 9 కదా, z-9 కదా. సో 9 -1, -1, 9 పాయింట్. మరి దీని డిఆర్స్ 2, 3, 0. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, గామా 90 degrees. ఓకే, ఇక M కనుక్కుంటే ఇంకా Mకి Pకి Mకి Q అంటే M అనేది Pకి Qకి మిడ్ పాయింటే అర్థం. PQలు ఎక్కడ ఉన్నాయి? ఈ లైన్ మీద కదా ఉన్నాయి. ఇది L1, ఇది L2 అనుకోండి. L1 మీద ఉన్నాయి PQM అన్ని కూడా L1 మీద ఉన్నాయి. సో M పాయింట్ కనుక్కుందాం ఫస్ట్. ఈ డిస్టెన్స్ 7 కాబట్టి 7 డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ కనుక్కోవచ్చు. ఈ 2 పాయింట్స్ని Pని Qని. అప్పుడు 2 పాయింట్స్ వచ్చేస్తే
ఆ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ సమ్మెగా అడుగుతున్నాడు. సో ముందు ఈ రెండు పాయింట్స్ యొక్క ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఎలా కనుక్కుంటాం? ఈ లైన్ మీద జనరల్ పాయింట్ ఈక్వల్ చేసుకుంటాం. అయిపోయినట్టుగా. ఈ లైన్ మీద జనరల్ పాయింట్ ఏంటి? -1 + 2 లాంబ్డా, -1 + 3 లాంబ్డా, -3 + 6 లాంబ్డా. కరెక్ట్ అని ఒకసారి చెక్ చేసుకోండి. -1 + 2 లాంబ్డా, -1 + 3 లాంబ్డా, -3 + 6 లాంబ్డా. సరిపోయింది. నెక్స్ట్ ఈ లైన్ మీద జనరల్ పాయింట్ అంటే పాయింట్ -1 -1 9 డిఆర్స్ 1 2 3 0 సరిపోయింది. సో జనరల్ పాయింట్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ? -1 + 2 μ, నెక్స్ట్ -1 + 3 μ, డైరెక్ట్ ఇక్కడ వస్తుంది 9. ఇక్కడ నుంచి డైరెక్ట్ లాంబ్డా వచ్చేస్తుంది కదా, థర్డ్ కోఆర్డినేట్ ఈక్వల్ చేసుకుంటే. వాడే చెప్తున్నాడు కాబట్టి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవునా కాదా చెక్ చేసిన అవసరం లేదు, అండ్ ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయి లేదా అని. సో 6 లాంబ్డా ఈక్వల్ ఎంత? 12. లాంబ్డా ఈక్వల్ ఎంత? 2. లాంబ్డా 2 వచ్చేసింది కాబట్టి ఎం పాయింట్ ఏం రాసేయచ్చు? 4 - 1 3, 6 - 1 5, 12 - 3 9. ఇంకొకసారి చెక్ చేసుకోండి. 4 - 1 6 - 1 12 - 3 సరిపోయింది. సో 3, 5, 9 అనేది ఎం పాయింట్. మరి ఈ పాయింట్ నుంచి ఈ లైన్ మీద 7 డిస్టెన్స్లో ఉన్న 2 పాయింట్స్ ఎలా కనుక్కోవచ్చు? మళ్ళీ పీ పాయింట్ కానీ క్యూ పాయింట్ కానీ జనరల్ పాయింట్ తీసుకుందాం. ఏంటి ఆ పాయింట్? ఇదేగా. మళ్ళీ జనరల్ పాయింట్ ఇదే వస్తుంది కదా. ఈ పాయింట్కి ఎంకి డిస్టెన్స్ ఎంత? 7 యూనిట్స్ కదా. సో డిస్టెన్స్ ఫార్మ్ అప్లై చేసుకుంటే 2 లాంబ్డా -4 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? x2 - x1 హోల్ స్క్వేర్. 2 లాంబ్డా -4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 3 లాంబ్డా -6 హోల్ స్క్వేర్. 3 లాంబ్డా -6 హోల్ స్క్వేర్. చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్త చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ 6 లాంబ్డా -12 హోల్ స్క్వేర్. 6 లాంబ్డా -12 హోల్ స్క్వేర్. మొత్తం క్వశ్చన్ అయిపోయిన తర్వాత బాధపడే కంటే ముందే క్రాస్ చెక్ చేసుకుని బెటర్. 6 లాంబ్డా -12 హోల్ స్క్వేర్ సరిపోయింది. సో ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 49 ఇచ్చాడు. స్క్వేరింగ్ అని బోసైడ్ చేస్తున్నాం ఒకేసారి. అన్నింటి నుంచి ఇక్కడ 6 కామన్ తీయచ్చు, అక్కడ 3 కామన్ తీయచ్చు, ఇక్కడ 2 కామన్ తీయచ్చు. అప్పుడు ఏమొస్తుంది? 4 × లాంబ్డా -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × లాంబ్డా -2 హోల్ స్క్వేర్ ప్లస్ 6 బయటకు వస్తే 9 కదా ఇది. అంతే. ఇక్కడ 36 × లాంబ్డా -2 హోల్ స్క్వేర్. లక్కీలీ అన్ని లాంబ్డా -2 హోల్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఈజీయే. 49 క్యాన్సిల్. లాంబ్డా -2 హోల్ స్క్వేర్ ఎంత? 1. లాంబ్డా -2 హోల్ స్క్వేర్ 1 వచ్చిందంటే లాంబ్డా -2 ఎంత? 1 అవ్వచ్చు, -1 కూడా అవ్వచ్చు. అప్పుడు ఇక్కడ లాంబ్డా ఏమొస్తుంది? 3. ఇక్కడ నుంచి ఏమొస్తుంది? 1. సో పాయింట్స్ వచ్చేసినట్టే 2 పాయింట్స్. అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ లాంబ్డా బదులు 3 పెడితే 6 - 1 5. ఇక్కడ 9 - 1 8. 18 - 3. 18 - 3 ఎంత? 15. సరిపోయిందా? లాంబ్డా ఇక్కడ 3 పెట్టి సరిపోయిందా? నెక్స్ట్ 1 పెట్టుకుంటే ఆల్రెడీ ఎంత వచ్చిందో పాయింట్. 1 పెట్టుకుంటే లేదు, మళ్ళీ కొత్తగా రాసుకోవాలి. 1 పెట్టుకుంటే 1 3 - 1 2. నెక్స్ట్ 6 - 3 3. ఇప్పుడు పీక్యూ పాయింట్స్ వచ్చేసాయి ఇవి. వీటి యొక్క కోఆర్డినేట్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. కోఆర్డినేట్ సమ్ ఎంత? ఇక్కడ 13 28. నెక్స్ట్ ఇక్కడ 28 30 34 వస్తుంది. సో ఆన్సర్ అంతా 34. కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది కానీ బేసిక్ క్వశ్చన్ అదే. డివైట్ అవ్వాల 2025 పీవీక్యూస్ చూసుకుంటే ఫిక్స్డ్ మోడల్ ఇది కూడా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద రిలేషన్ x, y బిలాంగ్స్ టు z. ఓకే, రిలేషన్స్ నుంచి అడిగాడు, చాలా కామన్గా అడుగుతుంది. ఓ రంగా అంతేలే. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతా తర్వాత XY వాల్యూస్ ఇవ్వాలి, ఇంటీజర్స్ అవ్వాలి. అలా ఎన్ని ఆర్డర్ పేర్స్ ఉంటాయి అంతే క్వశ్చన్. అంతే ఎన్ని ఆర్డర్ పేర్స్ ఉంటే కౌంట్ చేయాలి అంతే. సో ఎలా తీసుకోవచ్చు? XY ఇంటీజర్స్ అంటున్నాడు కాబట్టి ముందు 4x² ఉంది కాబట్టి దీంతో కౌంట్ చేద్దాం. ఫస్ట్ x² ఏమవచ్చు? x² యొక్క లీస్ట్ వాల్యూ 0నేగా, అంటే x ఏమైనట్టు 0నే కదా. +or - 0 అంటే ఒకటే కదా. నెక్స్ట్ x 0 అయినప్పుడు y² < 12 అంటున్నాడు. y² < 12 అంటే మీనింగ్ ఏంటి? y² 52 అంటే y² < 52 అంటే 49 వరకు 7² వరకు y బదులు 7 వరకు పెట్టుకోవచ్చు. 7 అయినా -7 ఏది పెట్టుకోవచ్చు. ఇంటీజర్స్ అంటున్నాడుగా, -7 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అంతే కదా. సో -7 నుంచి 7 వరకు అంటే ఏముంటాయి మనకి? -7 నుంచి 7 వరకు అంటే ఎన్ని ఉంటాయి అవి? సో దాన్ని ఎలా రాసుకుందాం అంటే 0 +or - 1 +or - 2 అలా +or - 7 లాస్ట్లో కౌంట్ చేసుకుందాం. ఇవి y వాల్యూస్. ఈ ఆర్డర్ అంటే x బదులు 0 పెట్టుకుని y బదులు అక్కడ ఉన్న అన్ని వాల్యూస్ తీసుకో. 0, 0, 0, 1, 0, -1, 0, 2, 0. అర్థమవుతుంది కదా. ఆ అన్ని ఆర్డర్ పేర్స్ ఈ సెట్లో ఉన్నట్టేగా. ఓకే, నెక్స్ట్ x² నెక్స్ట్ వాల్యూ ఏంటి? నీకు ఇంటీజర్స్ అవ్వాలి కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి కదా. x² 1 అంటే x ఏం అవ్వాలి? +or - 1. x² 1 అవుతుందంటే అర్థం ఏంటి? x అనేది ఇంటీజర్ ఏమవ్వాలి? +or - 1. సరే x² 1 అయినప్పుడు 4x² అన్నప్పుడు y² ఏమవుతుంది? y² < 48. చెక్ చేసుకోండి ఇంకొకసారి. అంతే. మరి y² < 48 అంటే మళ్ళీ ఇవన్నీ పాజిబుల్ వాల్యూసేగా.
0 నుంచి +or -7 వరకు అన్ని 49 అవుతుందా? 49 48 కంటే చిన్నదా? కాదు కదా, +or-6 వరకే, +or-6 వరకే. ఓకే, నెక్స్ట్ x² ఈక్వల్ టు తర్వాత 2 తీసుకోవడానికి లేదు, ఎందుకంటే 2 తీసుకుంటే +or-√2 కదా వస్తుంది. మరి xy ఏమన్నాడు? ఇంటీజర్స్ కదా అన్నాడు. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 4, అంటే x ఏమైనట్టు +or-2. అప్పుడు y² ఏమవుతుంది? మనం y² అంటే 4x² తీసుకోవాలి ఇక్కడ, అంటే 4 × 4 16 కదా, కరెక్ట్ రాస్తున్నామా? 16. 52 నుంచి 16 పోతే 16 పోతే 46 ఇంకో 36. మా 52లో నుంచి 14 పోతే 16 పోతే ముందు 6 తీసేద్దాం. 6 తీసేస్తే 46, ఇంకో 10 తీసేస్తే 36. y² <36 అన్నాడు. +or-6 తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే లెస్ అన్నాడు కదా, <= కాదు అక్కడ ఉంది. సో అందుకు 0 నుంచి ఎక్కడికి తీసుకోవచ్చు? +or-1 నుంచి +or-5 వరకు తీసుకోవచ్చు. లాస్ట్లో కౌంట్ చేద్దాం అవన్నీ. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? x² వాల్యూ, నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 9 కదా, 9 తీసుకుంటే అంటే x వాల్యూ ఎంత? +or-3. అప్పుడు y² ఏమవుతుంది? 9 తీసుకుంటే 36. 52 నుంచి 36 పోతే ముందు 6 తీసేద్దాం, 46, 30 తీసేస్తే 16. అప్పుడు y వాల్యూ ఎంత? 0, +or-1, +or-2, +or-3. ఇక్కడతో ఆపేయచ్చుగా. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ x² ఈక్వల్ టు 16 పాసిబులా? 64 వచ్చేస్తుంది, y² నెగిటివ్ వచ్చేస్తుందిగా. సో y² -, వచ్చేస్తుంది, సో అది పాసిబుల్ కాదు. సో ఇది కౌంట్ చేస్తాం అసలు. ఇవి ఆర్డర్ పేర్స్. ఇంకా సో ఎన్ని ఆర్డర్ పేర్స్ వస్తున్నాయి? x0 తీసుకున్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి మొత్తం. ఇవి ఒక 14 15 నెంబర్స్, అవి మొత్తం 15 ఆర్డర్ పేర్స్ వచ్చినట్టే ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ప్రెస్లో +or-1 ముందు 1 తీసుకుంటే ఎన్ని వస్తున్నాయి ఇక్కడ? 0 నుంచి +or-6 అంటే ఒక 12, ఇది ఒకటి 13. 13 × 2 రాసుకోవాలి కదా, ఎందుకని 1కి ఆర్డర్ పేర్స్ కౌంట్ చేయాలి, -1 కూడా కౌంట్ చేసుకోవాలి కదా, అందుకే × 2 వేసుకుంటున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. 12, 0 కూడా కలిపితే 13, అది 2 టైమ్స్ వస్తాయి, ఎందుకంటే -1 కూడా ఇంకా మళ్ళీ 13 వస్తాయి కదా, 26. నెక్స్ట్ ఇక్కడ ఇవి ఒక 10, ఇది ఒక 11 × 2 అంటే ఎంత? 22. సేమ్ పైన ఇక్కడ 6 వస్తుంది, ఇది ఒక 7 × 2 14. సో కౌంట్ చేస్తే 77 వచ్చేస్తుంది. సో ఆన్సర్ 77. నెక్స్ట్ ఏరియా ఎన్క్లోజర్ బై ద కర్వ్స్. ఏరియా గురించి ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. లక్కీలీ ఇక్కడ రీజనే, బట్ బేసిక్ ఇది కూడా సింపుల్ క్వశ్చనే, అంటే రీజన్ ప్లాట్ చేసుకుంటే క్వశ్చన్ అయిపోతుంది. ఇది ఏ కర్వ్? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు పెట్టుకోండి, ఏమొస్తుంది కర్వ్? x² 2 y² 8 = 1. అంతేనా? ఏంటి కర్వ్? ఎలిప్స్. వెర్టికల్ ఎలిప్సా, హారిజాంటల్ ఎలిప్సా? వెర్టికల్ ఎలిప్స్. డయాగ్రామ్ ఉండాల్సిందే. సో వెర్టికల్ ఎలిప్స్ డ్రా చేసుకుంటున్నా. ఈ డిస్టెన్స్ √2, ఈ డిస్టెన్స్ ఏమో 2√2. ఓకే, తర్వాత చూద్దాం డిస్టెన్స్. తర్వాత <= అంటున్నాడు కాబట్టి S1 <= 0 అంటే ఇన్సైడ్ రీజనేగా, ఇన్సైడ్ ఎలిప్స్ అడుగుతున్నాడు. ఇంకా అండ్ y² <= 4x అంటే ఇన్సైడ్ పారాబోలానేగా, ఈ పారాబోలా స్టాండర్డ్ పారాబోలా ఇన్సైడ్ అంటే ఏ రీజన్ అడుగుతున్నట్టు? కామన్ రీజన్. ఈ రీజన్ యొక్క ఏరియా కనుక్కోమంటాడు. సో విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ కంటే కూడా విత్ రెస్పెక్ట్ y యాక్సిస్ బెటర్ కదా. ఇక్కడ విత్ రెస్పెక్ట్ y యాక్సిస్ చూస్తే ఇటువైపు నుంచి చూస్తే దీన్ని ఇది అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ కనిపించేస్తుందిగా. ఈ లిమిట్స్ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయినట్టేనా? లిమిట్స్ అంటే ఈ రెండు కర్వ్స్ సాల్వ్ చేసుకోవడమేగా. రెండు కర్వ్స్ సాల్వ్ చేసుకుంటే y² ప్లేస్లో 4x పెడితే (4/2) అప్పుడు x² + x = 2 -2 = 0. ఫ్యాక్టర్స్ రాస్తే x - 2 × x + 1 = 0. x + 2 × x - 1 కరెక్టేనా? నెక్స్ట్ సో అప్పుడు x వాల్యూ -2 వస్తుంది, x వాల్యూ 1 వస్తుంది. బట్ మనం కనుక్కోవాల్సిన y వాల్యూస్ కనుక్కుంటే బెటర్ ఏమో. y వాల్యూస్ కనుక్కొని డైరెక్ట్గా విత్ రెస్పెక్ట్ y ఇంటిగ్రేట్ చేయడం బెటర్ కదా. సో y లిమిట్స్ కనుక్కుందాం. బట్ నీకు x = 1 పాసిబుల్, x = -2 పాసిబుల్ కాదు కదా. క్లియర్ గ్రాఫ్ నుంచి అర్థమైపోతుంది. x = 1 తీసుకున్నాం, y ఎంత +or-2 ఏనా? y వాల్యూ +or-2 కాబట్టి y = -2, y = +2 మధ్యలో ఈ కర్వ్ అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ వేసేయడమే. సో ఇంటిగ్రేషన్ ఏరియా అంటే -2 to 2. అప్పర్ కర్వ్ అంటే ఎలిప్స్ కదా, ఎలిప్స్ కూడా ఎలా రాసుకోవాలి? x = f(y) కదా రాసుకోవాలి. విత్ రెస్పెక్ట్ y ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఫంక్షన్ y లో కదా ఉండాలి. ఫంక్షన్ y లో ఉండాలంటే దీని నుంచి ఏం రాసుకోవచ్చు? x² ముందు x² / 2 = 1 - y² / 8. దీన్ని 8తో ఎల్సిఎం తీసుకుంటే 8 ఇలా వస్తుంది. 2 క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్. అప్పుడు x = ఏమైనట్టు? x = పాజిటివ్ కర్వే కదా, విత్ రెస్పెక్ట్ ఇది x వైపు కదా ఉంది, x పాజిటివే కదా. అప్పుడు ఏం రాసుకోవచ్చు? దీన్ని √8 - y² / 2 రాసుకోవచ్చు. సో √8 - y² / 2 మైనస్ లోయర్ కర్వ్ అంటే
ఎక్స్ ఈక్వల్ వై స్క్వేర్ బై 4 ఇది బాగానే ఇది ఈజీగానే ఉంది ఇంటూ డివై విత్ రెస్పెక్ట్ వై కదా ఇంటిగ్రేట్ చేయాలి అప్పర్ కర్వ్ మైనస్ స్క్వేర్ కర్వ్ ఒకసారి అప్పర్ కర్వ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్ 1 మైనస్ వై స్క్వేర్ బై 8 ఎల్సిఎం తీసుకున్నా 2 4 టైమ్స్ పోయింది ఎక్స్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ప్లస్ ఆర్ మైనస్ రాసుకోవచ్చు బట్ ఎక్స్ పాజిటివ్ కదా ఇటువైపు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మైనస్ వై స్క్వేర్ బై 2 ఇది ఇంటిగ్రేషన్ స్టాండర్డ్ ఇంటిగ్రేషనేగా ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఏం రాసుకోవచ్చు 2 0 to 2 ఇలా రాసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే రూట్ క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ స్టాండర్డ్ ఫార్ములా అప్లై చేసుకొని ఇక్కడ వై క్యూబ్ బై 3 రాయొచ్చు బయట 1/2 ఉంది సో సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది క్యాలిక్యులేషన్ అది చేయట్లే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎక్స్ అడిగాడు లక్కీగా స్టెప్ ఎక్స్ స్క్వేర్ అడిగాడు స్టెప్ లోపల లేదు ఎక్స్ స్క్వేర్ బయటే ఉంది సో అది ఈజీ క్వశ్చన్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అంటే ఇంటిజర్ బయట రాసేయచ్చుగా ప్రాపర్టీ సో అప్పుడు డైరెక్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఏం రాసేయచ్చు స్టెప్ ఎక్స్ స్క్వేర్ మైనస్ స్టెప్ ఎక్స్ -3 వచ్చేస్తుంది -3 -6 దీని ఫ్యాక్టరైజేషన్ ఏంటి స్టెప్ ఈజీ గెస్ చేయొచ్చు -3 ఇంటూ స్టెప్ ఎక్స్ ప్లస్ 2 సరిపోయింది చూడండి -6 -1 సరిపోతుంది సో అప్పుడు దీని రూట్స్ ఏంటి స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 3 స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు -2 మరి స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఎక్కడ అవుతుంది స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 3 అనేది 2కి 3కి మధ్యలో ఏ వాల్యూ తీసుకున్న స్టెప్ వాల్యూ ఎంత 3 అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు ఇన్ఫైనైట్ కదా సో ఈ ఆన్సర్ తప్పు నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేట్ చేయాలి ఇంటిగ్రేట్ చేస్తే 0 to 2 మధ్యలో ఎంత వస్తుందో చూడాలి దీనికి ఇక్కడ నుంచి ఇంటిగ్రేట్ చేద్దాం 0 to 2 అన్నప్పుడు 0 to 2 అన్నప్పుడు దీన్ని ఎలా బ్రేక్ చేసుకోవాలి స్టెప్ వాల్యూ 0 to 1 1 to 2 కదా మరి 0 to 1 ఎంత దాని వాల్యూ స్టెప్ వాల్యూ 0నేగా అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది ఈ ఫంక్షన్లో -6 ఇంటూ డిఎక్స్ వస్తుందా నెక్స్ట్ ప్లస్ 1 to 2 మధ్యలో స్టెప్ వాల్యూ ఎంత స్టెప్ ఎక్స్ 1 కదా ఎక్స్ 1కి 2కి మధ్యలో స్టెప్ ఎక్స్ ఎంత అవుతుంది 1 అప్పుడు 1 స్క్వేర్ -1 అంటే క్యాన్సిల్ అయిపోతుంది -6 ఇంటూ డిఎక్స్ సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది -6 కామన్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది ఇక్కడ 1 వస్తుంది సో -12 వస్తుందిగా సో ఇది కూడా తప్పే సెకండ్ ఆప్షన్ కూడా తప్పే నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 ఇన్ అంటున్నాడు దీన్ని లెస్ దాన్ 0 అప్లై చేస్తే స్టెప్లో ఉన్నప్పుడు ఎలా అప్లై చేస్తాం దీన్ని టీ అనుకో కాసేపు అప్పుడు ఏమొస్తుంది 3కి -2కి మధ్యలో ఉన్నట్టేనా స్టెప్ ఎక్స్ ఇంటర్వల్ ఏంటి -2కి 3కి మధ్యలో ఉంది అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైనట్టు స్టెప్ ఎక్స్ వాల్యూ -2కి 3కి మధ్యలో ఉందంటే స్టెప్ ఎక్స్ వాల్యూస్ ఏమి ఉంటాయి ఈ మధ్యలో ఇంటి చేసేయండి -1 0 1 2 ఏ ఎక్స్ వాల్యూస్ దగ్గర స్టెప్ వాల్యూస్ వస్తాయి ఎక్స్ -1 నుంచి 3 వరకు ఓపెన్ ఇంటర్వల్ 3 వరకు ఉన్నప్పుడు ఆ వచ్చే స్టెప్ ఎక్స్ వాల్యూస్ ఇవేగా అంటే ఇది కరెక్టే డైరెక్ట్ స్టేట్మెంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ -1కి 3కి మధ్యలో ఇంటర్వల్ తీసుకున్నాను అనుకోండి -1 3 ఈ మధ్యలో ఉన్న అన్ని ఎక్స్ వాల్యూస్కి స్టెప్ వాల్యూస్ కనుక్కున్నాను అనుకోండి -1 దగ్గర ఓపెన్ క్లోజ్ పెట్టాడు అంటే -1కి 0కి మధ్యలో స్టెప్ వాల్యూ అంతా -1 వచ్చేసిందిగా 0కి 1కి మధ్యలో 0 1కి 2కి మధ్యలో 1 2కి 3కి మధ్యలో 2 అందుకే 3 దగ్గర ఓపెన్ పెట్టాడు సరిపోయింది కరెక్ట్ ఆప్షన్ ఇంకా చెక్ చేయాల్సిన అవసరం నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉన్నట్టుంది 4+ ఖచ్చితంగా ఇది పాత అడ్వాన్స్ క్వశ్చన్ 2018లో అడిగిన క్వశ్చన్ ఇక్కడ 16 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + రూట్ ఎక్స్ ఉండాలి అలా ఉండదు ఖచ్చితంగా అలానే ఉండాలి వేరియబుల్స్ ఆఫ్ మెథడ్లో 2018లో 2019 అడ్వాన్స్లో అడిగాడు అది ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే మనం ఖచ్చితంగా ఈ ఇయర్ అది వస్తుంది అనుకున్నాం ఇది వచ్చేసింది సో డైరెక్ట్గా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లానే ఉంది అంతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆబ్వియస్లీ 2 పాయింట్స్ ఇచ్చేసి ఎక్కడ 2 పాయింట్స్ ఇచ్చేసి మనకి ఇంటిగ్రేషన్ dy/dx ఉంది అంటే డిఫరెన్షియల్ ఈక్వేషనేగా డైరెక్ట్గా x లైన్ వైపు ఉన్నాయి y లైన్ వైపు ఉన్నాయి డైరెక్ట్ వేరియబుల్స్ ఆఫ్ కదా సో దీని వేరియబుల్స్ ఆఫ్ అప్లై చేస్తే సరే దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది డినామినేటర్ డెరివేటివ్ ఏంటి -2 cos y సో -2 మల్టిప్లై డివైడ్ చేస్తాం -2ని మల్టిప్లై డివైడ్ చేస్తాం సో 1 ఇంటూ డినామినేటర్ డెరివేటివ్ పైన ఉంది కాబట్టి మనం గోల్డెన్ ఫస్ట్ f'(x/f(x) అంటే ఏంటి ఫార్ములా log mod f(x) కదా log mod 1 - 2 sin y ఇది దీని ఇంటిగ్రేషన్ ఇటువైపు ఈ ఫంక్షన్ మొత్తాన్ని t అనుకోండి దీని డెరివేటివ్ ఏమొస్తుంది 1/2 ఇంటూ రూట్ ఆఫ్ నెక్స్ట్ మళ్ళీ లోపల దానికి రూట్ అంటే 1/2 రూట్ ఎక్స్ కదా అంత పక్కనే ఉందిగా బట్ ఎన్ని 2లు వస్తున్నాయి ఇక్కడ 2 దీని డిఫరెన్షియేషన్ ఒక 2 వస్తుంది రూట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఇంకో 2 వస్తుంది అంటే 4గా ఆ 4 పక్క లాగేస్తుంది పక్క లాగేస్తే ఇదంతా dt అయిపోద్దా అప్పుడు ఇంటిగ్రల్ dt అంటే tగా సో అప్పుడు 1/4 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ t అంటే 4 + స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + రూట్ ఎక్స్ సో ఇది ఆన్సర్ వేరియబుల్స్ అప్లై చేస్తాం ప్లస్ సి ఎందుకంటే సి వాల్యూ కనుక్కోవడానికి పాయింట్ ఇస్తాడు ఏంటి ఆ పాయింట్ x + 256 పెట్టుకుంటే y వాల్యూ π/2 అంటాం
సో 5/2 కాబట్టి ఇది 1 అయిపోతుంది. కరువు అలా ఉంచిన తర్వాత ఉపయోగపడుతుంది. ఇక్కడ రాస్తున్నాం మళ్ళీ -1/2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 - 2 into 1 లాగ్ మోడ్ పెట్టుకున్నాం కాబట్టి లాగ్ 1 0 తీసేయచ్చు. ఈజ్ ఈక్వల్ 1/4 ప్లస్ ఇంటూ 4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ √256 అంటే 16 ప్లస్ 9 అంటే √25 అంటే 5. అప్పుడు సి వాల్యూ ఎంత వస్తుందంటే -9/4 వస్తుంది. -9 ఇది కరువు వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ లో 49 పెట్టినప్పుడు y వాల్యూ ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి సింప్లిఫై చేసుకుంటే -1/2 ఇంటూ లాగ్ మాడ్ ఇది 2 sin y -1 రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది పెద్దది కదా, ఇందాక అర్థమైపోయిందిగా. y ప్లస్ ఆల్ఫా పెట్టుకుంటే 2 sin ఆల్ఫా -1 ఈజ్ ఈక్వల్ ఇటువైపు 1/4 ఇంటూ ఎక్స్ప్రెస్ లో 49 పెడితే ఇది 7 ప్లస్ 9 అంటే √13. సో ఇక్కడ ఏమొస్తుందంటే 4 ప్లస్ √13 వస్తుంది. చెక్ చేసుకోండి కరెక్టేనా, అంతే. -9/4 ఇలా ఉంది. సో ఇక్కడ -1/4 ఎలా చేద్దాం, 2ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 ఇక్కడ 2 ఓకే. మైనస్ కూడా మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ -1 ఇక్కడ ప్లస్. నెక్స్ట్ -4/2 అంటే -2 ఇంకంత క్యాలిక్యులేషన్. ఈ లాగ్ ని తీసుకెళ్ళిపోతే ఈ పవర్ వచ్చేస్తుంది. అయితే 2 sin ఆల్ఫా వాల్యూ అడుగుతున్నాడు. 2 sin ఆల్ఫా వాల్యూ అడుగుతున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి క్యాలిక్యులేషనే. లాగ్ మోడ్ ఉంది కదా, ఇక్కడ లాగ్ మోడ్ వస్తుందా, ఇక్కడ డైరెక్ట్ 1/t రాసుకున్నప్పుడు ఇంటిగ్రల్ dt అయిపోతుంది. సో మేబీ లాగ్ మాడ్ 2 sin ఆల్ఫా అని అడిగి ఉండొచ్చు, లేదా 2 sin ఆల్ఫా ఇదే మొత్తం కలిపి అడిగి ఉండొచ్చు. అందుకే నీకు ఆన్సర్లో √8లో రావాలి. ఓకే, ఇక్కడ నుంచి మనం మిస్టేక్ అయితే ఏం చేయాల, దీని ఇంటిగ్రేషన్ ఎక్కడో చోట చిన్న వాల్యూ దగ్గర తేడా వచ్చి ఉండొచ్చు. సో ప్రొసీజర్ అయితే అర్థమైంది కదా. వేరియబుల్స్ ఆఫ్ మెథడ్ డైరెక్ట్గా. సో ఇది ఫస్ట్ మనకి డైనామిక్ డెరివేటివ్ పైన ఉంది, ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూషనే. దీన్ని టీ అనుకుంటే ఇదంతా డిటీలో కలిసిపోతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమొచ్చేస్తుంది, సో ఆన్సర్ 3/√8 రావాలి. 1 + 3/√8 ఇప్పుడు √18 వస్తుంది, √13 వస్తుంది. ఓకే, సో ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి అక్కడక్కడ చిన్న న్యూమరికల్ చేంజెస్ ఉండొచ్చు. సో నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రొసీజర్ తెలుసుకుని వదిలేండి. ప్రజెంట్ ఆల్ఫా బీటా పాయింట్ ఆన్ ది ఎలిప్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఇది రిపీటెడ్గా అడుగుతున్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ అనేది 2025లో కూడా 2 or 3 times అడిగాడు ఈ క్వశ్చన్లో కూడా. అయితే ఆల్ఫా బీటా అన్నోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఆల్ఫా బీటాలు అసలు పాయింట్, ఈ పాయింట్ యొక్క పాయింట్ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయింది. మరి ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి, అక్కడ 2 అన్నోన్స్ ఉన్నాయి. ఎన్ని కండిషన్స్ కావాలి, 2 కండిషన్స్ కావాలి. ఫస్ట్ కండిషన్ ఆ కరువు మీద ఉందిగా పాయింట్, సబ్స్టిట్యూట్ చేస్తే α²/25 ప్లస్ β²/9 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇది దీన్ని సింపుల్గా ఏం రాసుకోవచ్చు, PS మైనస్ PS డాష్ లేదు PS ప్లస్ PS డాష్ హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ PS ఇంటూ PS డాష్ ఇలా రాసుకోవచ్చా. ఎందుకు నేను రాశాను, ఎలిప్స్లో సమ్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ ఎంత, మేజర్ యాక్సిసేగా, అందుకు దీన్ని PS ప్లస్ PS డాష్ టర్మ్స్లో రాసుకున్నాం. ఇది 2a అంటే ఎంత, ఏ వాల్యూ 5 కదా, అప్పుడు 2a ఎంత 10, ఇది 100 మైనస్ 37 అంటే 63 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ PS ఇంటూ PS డాష్. ఇంకొకసారి చెక్ చేసుకుందాం. PS ప్లస్ PS డాష్ ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్. ఇక్కడ ఏ వాల్యూ 5, బి వాల్యూ 3 రాసుకుందాం ఒకసారి, ఏ వాల్యూ బై. ఓకే, నెక్స్ట్ 2a అంటే 10, 100 ఇది, ఈ 37 తీసుకొచ్చేస్తే 100 మైనస్ 37 63 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ వచ్చింది. మరి ప్రొడక్ట్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ అంటే ఫోకల్ ఎలిప్స్కి హారిజాంటల్ ఎలిప్స్కి ఫోకల్ డిస్టెన్స్ ఏంటి, a ప్లస్ EX1 డైరెక్ట్ ఫార్ములా చాలా ఫాస్ట్ అయిపోతుంది. అలానే a మైనస్ EX1 ఇంకో ఫోకల్ డిస్టెన్స్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ a² మైనస్ E² ఇంటూ x1² అంటే ఆల్ఫా స్క్వేరేగా. ఓకేనా, x1² అంటే ఆల్ఫాబెట్ యొక్క ఫోకల్ డిస్టెన్స్, p అంటే ఆ పాయింట్ యొక్క ఫోకల్ డిస్టెన్స్ కదా. ఇక్కడ నుంచి a² అంటే 25. ఈ కనుక్కోవచ్చుగా, ఈ ఎంత దీనికి ఈక్వల్ 1 మైనస్ స్క్వేర్ రూట్ స్మాల్ స్క్వేర్ బై లార్జ్ స్క్వేర్ అంటే 9/25. సో ఎంత వస్తుంది, 4/5 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 4/5 అంటే 16/25 రాసుకోవచ్చు. a మైనస్ EX1 అంటే a ప్లస్ EX1 డైరెక్ట్ మల్టిప్లై చేస్తాం. తర్వాత 3 ఇంటూ 25 625 మైనస్, ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎక్కువ వచ్చినట్టుంది. దీని ఏం చేద్దామంటే 75 మైనస్ 48/25 ఇంటూ ఆల్ఫా స్క్వేర్. ఈ వాల్యూ ఎంత ఇచ్చారు, 63. ఇక్కడ నుంచి 48/25 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, అది తీసుకెళ్ళిపోతే 63 తీసేస్తే 7 5 12 ఏమో 4 times. ఆల్ఫా స్క్వేర్ ఎంత 5/2, ఆల్ఫా వాల్యూ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 5/2. సో
5/2 తీసుకోవచ్చు. ఆల్ఫా స్క్వేర్ ఎంత అప్పుడు 25/4 ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఇక్కడ నుంచి బీటా స్క్వేర్ వచ్చేస్తుంది ఆల్ఫా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే. సో అది క్యాలిక్యులేషన్ ఇంకా చూసుకోండి, ఆన్సర్ 30. ఓకే, నెక్స్ట్ డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, ఇంకా ఎన్ని ఉన్నాయి? ఓకే, ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా 2024 చాలాసార్లు అడిగిన క్వశ్చనే. లాగ్ లోపల లాగ్ ఇలా చాలా కామన్ క్వశ్చన్ ఇది. ముందు ఈ లాగ్ ఇదంతా ఇది క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి దీని ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా అనుకుందాం కాసేపు. లాంబ్డా అనుకుంటే లాగ్ పక్కన ఎప్పుడు ఇన్పుట్ ఎలా ఉండాలి? పాజిటివ్, అంతేనా? లాంబ్డా గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ ఈ లాగ్ పక్కన ఇన్పుట్ కూడా గ్రేటర్ దాన్ 0 ఉండాలిగా. అంటే ఇక్కడ లాగ్ అవుట్పుట్ వస్తుంది, 7 - అవుట్పుట్ చేస్తా. ఆ వచ్చే నెంబర్ కూడా ఈ లాగ్ 5కి ఇన్పుట్ కదా, అది ఈ లాగ్ బేస్ 5కి. మళ్ళీ ఆ ఇన్పుట్ ఏమవ్వాలి అంటే 7 - లాగ్ లాంబ్డా బేస్ 2 ఇదేమవ్వాలి? గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. మనం ఒకసారి చూసుకోండి, 7 - లాగ్ లాంబ్డా బేస్ 2 ప్రతిసారి అది రాయకుండా క్వాడ్రాటిక్ని లాంబ్డా అనేస్తున్నాం. లాంబ్డా బేస్ 2 గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. దీని నుంచి లాగ్ లాంబ్డా తీసుకెళ్ళిపోతే లాగ్ లాంబ్డా బేస్ 2 లెస్ దాన్ 7. ఇది బేస్ 2 ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ బేస్ సి అనేది ఏ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షనేగా. ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఇన్ఈక్వాలిటీ రిమూవ్ చేసి ఇన్వర్స్ అప్లై చేసేయచ్చు. అంటే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది ఈ 2 నాటి పంపించిన. లేదా రెండు వైపులా దీన్ని లాగ్ 7 ఏమని రాసుకోవచ్చు? లాగ్ 2/7 బేస్ 2 రాసుకోవచ్చు. అప్పుడు లాగ్ బేస్ 2 రిమూవ్ చేసిన ఇన్ఈక్వాలిటీ మారదు కదా. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు? లాంబ్డా లెస్ దాన్ 2/7. సో ఇది అలా ఉంచండి, ఇదొక కండిషన్, ఇదొక కండిషన్. అండ్ ఇంకా తర్వాత లాగ్ బేస్ ఇది రాసిస్తాము. నెక్స్ట్ ఈ లాగ్ 5 లాగ్ బేస్ 5 అవుట్పుట్ వస్తుంది కదా, అది మళ్ళీ ఈ లాగ్ ఇన్పుట్ కదా, మళ్ళీ అదేమో వాళ్ళ అవుట్పుట్ కూడా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అంటే లాగ్ బేస్ 5 ఇక్కడ ఏముంది 7 - లాగ్ లాంబ్డా బేస్ 2 ఇది కూడా ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. తర్వాత ఈ లాగ్ బేస్ 5 ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి అటువైపు వెళ్తే 5/0 అంటే 1. నెక్స్ట్ దీని నుంచి లాగ్ లాంబ్డా బేస్ 2 ఏమొస్తుంది? లెస్ దాన్ 6 వస్తుందా? దీని నుంచి లాంబ్డా లెస్ దాన్ 2/6. 3 తీసుకోవాలి. 3 అంటే కామన్ ఇంటర్సెక్షన్ ఏంటి? ఆబ్వియస్లీ లాంబ్డా గ్రేటర్ దాన్ 0 అండ్ లాంబ్డా లెస్ దాన్ 2/6గా. సో లాంబ్డా అనేది 2/6కి 0కి మధ్యలో ఉంది. ఇది డొమైన్. డొమైన్ అంటే ఇక్కడ లాంబ్డా ప్లస్ ఏముంది? x² - 10x + 85 లెస్ దాన్ 32 64 కదా, ఇది 64 లెస్ దాన్ 0. ఇక్కడ నుంచి x వాల్యూస్ కనుక్కోవచ్చుగా. ఇంకా అక్కడే అయిపోవాలా, డొమైన్ అంటున్నాడు కాబట్టి దీనికి కూడా డొమైన్గా తీసుకోవాలి కదా. ఆ డొమైన్ నీకు ఆల్ఫా కామా బీటా వచ్చేస్తుంది. సో దీని నుంచి ఏం సాల్వ్ చేయొచ్చు? ఇది గ్రేటర్ దాన్ 0 అంటున్నాడు. ఫస్ట్ దీన్ని డిస్క్రిమినెంట్ చూడండి ఏమొస్తుందో. 100 - 4 ఇంటూ పెద్ద వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి నెగిటివ్ వచ్చేస్తుంది కదా. నెగిటివ్ వచ్చినప్పుడు ఇది ఆల్వేస్ పాజిటివ్గా. సో దీన్ని సాల్వ్ చేసిన అవసరం లేదుగా. దీన్ని సాల్వ్ చేసిన నీకేం వస్తుంది? x బిలాంగ్స్ టు క్యాపిటల్ వచ్చేస్తుంది. సో ఇది అవసరం లేదు, సాల్వ్ చేసిన అవసరం లేదు. ఇది సాల్వ్ చేసుకోవాలి. 64 తీసుకొచ్చేస్తే ఇది x² - 10x + 64 తీసేస్తే ముందు 5లోంచి 4 పోతే 1, 81లోంచి 60 పోతే 21 లెస్ దాన్ 0. దీనికి ఫ్యాక్టర్స్ వస్తున్నాయా? x - 3 ఇంటూ x - 7 రాసుకోవచ్చు. చూడండి ఈజీని వచ్చేసింది. సో x బిలాంగ్స్ టు 3,7. సో నాకు ఫైనల్గా ఈ మొత్తం లాగ్ ఫంక్షన్ నుంచి ఏమొచ్చేసింది అంటే x బిలాంగ్స్ టు 3,7 ఓపెన్ ఇంటర్వల్ వచ్చింది. అక్కడతో ఆపేయండి. ఇంకా అండ్ ఇది కూడా కనుక్కోవాలి. సైన్ వర్స్ లోపల ఈ వాల్యూ ఎలా ఉంటుంది? -1కి 1కి మధ్యలో ఉండాలి. మన స్టెప్ మాడ్యులస్ ఉంది కాబట్టి ఇది స్టెప్ అయి ఉండకపోవచ్చు. స్టెప్ అయితే చెప్తాడు, స్టెప్ అయితే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ చెప్తాడు. మాడ్యులస్ అయితే చెప్పాల్సిన అవసరంలా. మాడ్యులస్ అంటే స్టాండర్డ్ ఫంక్షన్, అది మాడ్యులస్ చెప్పాల్సిన అవసరంలా. సో మాడ్యులస్ వాల్యూ -1కి 1కి మధ్యలో ఉండాలి. నెగిటివ్ అవ్వదు కాబట్టి 0కి 1కి మధ్యలో ఉన్నట్టేగా. మరి స్టెప్ ఎక్స్ అదే మాడ్ ఎక్స్ అనేది 0కి 1కి మధ్యలో ఉందంటే ఎక్స్ వాల్యూ ఇమీడియట్ -1కి 1కి మధ్యలోనే కదా ఉంటుంది. అంటే ఈ లోపల ఉన్నది -1కి 1కి మధ్యలో ఉన్నట్టు తీసేసుకోవచ్చు. సో ఇది రాసుకుంటే కనుక 3,7 తీసేస్తున్నా. 3,7 ఓపెన్ ఇంటర్వల్. ఇక్కడ దీని కండిషన్ ఏం రాసుకోవచ్చు? 3x - 7 అనవసరంగా mod x ఊరికే కన్ఫ్యూజ్ చేశాడు అంతే. బట్ ఫైనల్గా నువ్వు తీసుకోవాల్సిన -1 to 1. ఎందుకంటే mod x లెస్ దాన్ 1 0కి 1కి మధ్యలో ఉండాలంటే x అనేది మళ్ళీ -1 to 1 కదా. అంటే లోపల ఉన్నది మళ్ళీ -1 to 1 మధ్యలో ఉన్నప్పుడే కానీ ఇది 0 to 1 అయిపోద్ది. ఓకే, mod వాల్యూ దీన్ని ఎలా సింప్లిఫై చేసుకుంటాం? ఈ ఇంటర్వల్ తీసుకుంటాం, ఈ ఇంటర్వల్ తీసుకుంటాం. రెండింటికి కామన్ ఇంటర్సెక్షన్ తీసుకోవాలి అండ్ కదా. సో దీన్ని తీసుకున్నప్పుడు 3x - 7 17 - x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1. క్రాస్ మల్టిప్లై చేయొచ్చా? చేయలేం. ఎందుకంటే ఇది పాజిటివ్ నెగిటివ్ తెలియదు కదా. పాజిటివ్ నెగిటివ్ తెలియనప్పుడు క్రాస్ మల్టిప్లై చేయలేం. సో అందుకు -1 తీసుకోవాల్సిందే. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 కాబట్టి +1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసుకోవచ్చు. 3x - 7 + 17 - x 17 - x
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది పైన 2x ప్లస్ 10 బై 17 మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. మైనస్ మల్టిప్లై చేస్తే 2ని కూడా కామన్ చేస్తే x ప్లస్ 5 బై x మైనస్ 17 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0. సో ఇక్కడ నుంచి x బిలాంగ్స్ ఏమొస్తుంది -5 to 17 సైన్ స్కీమేగా. నెక్స్ట్ అండ్ ఈ పార్ట్ కూడా సింప్లిఫై చేసుకోండి ఇలానే 3x మైనస్ 7 బై 17 మైనస్ ఎక్స్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0. ఎల్సిఎం తీసుకుంటే 3x మైనస్ 7 మైనస్ 17 ప్లస్ ఎక్స్ బై 17 మైనస్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది 4x మైనస్ 17 7 అంటే 24 బై 17 మైనస్ ఎక్స్ దీన్ని x మైనస్ 17 రాసేస్తున్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఏమొస్తుంది 6 ఇది. సో ఇక్కడ సైన్ స్కీమ్ అప్లై చేసుకుంటే x బిలాంగ్స్ టు -∞ to 6 కామా యూనియన్ 27 కామా ఇన్ఫినిటీ. రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. రెండు ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఎక్కడ రాద్దాం, ఇక్కడ రాసిన రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే -5 to 7 17 -5 to 17. నెక్స్ట్ ఈ ఇంటర్వల్ క్లోజ్డ్ ఇంటర్వల్ కాబట్టి ఇక్కడ రాసిన. నెక్స్ట్ ఆర్ సరే అండ్ రెండు కామన్గా తీసుకోవాలి. అక్కడ -∞ to 6 అంటున్నాడు, ఇక్కడ ఎక్కడో 6 ఉంది. నెక్స్ట్ 27 ఇక్కడ ఎక్కడో ఉంది. ఇక్కడ ఎలా కామన్ రాదులే, పైన రాసుకుందాం. క్లోజ్డ్ ఇంటర్వల్ ఇక్కడ 6 -∞ to 6 సో కామన్ ఇంటర్వల్ ఎక్కడ నుంచి వస్తుంది -5 to 6. తర్వాత మళ్ళీ -5 to 6 3,7 మళ్ళీ మనం కామన్ ఇంటర్సెక్షన్గా తీసుకోవాలి. సో ఇక్కడ అప్లై చేసుకుంటే 3కి 7 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది, -5 ఇక్కడ ఉంది. సో -5 to 6 ఒకటి ఇంటర్వల్, 3కి 7కి ఓపెన్ ఇంటర్వల్, 3కి 7కి ఓపెన్ ఇంటర్వల్. ఇక్కడ కామన్ ఏంటి 3,6. 3,6 దగ్గర ఏమొస్తుంది ఓపెన్ ఇంటర్వల్ అంతే. 3 దగ్గర ఏమో క్లోజ్డ్ ఇంటర్వల్, 6 దగ్గర ఏమో 3 దగ్గర ఓపెన్ ఇంటర్వల్, 6 దగ్గర క్లోజ్డ్ ఇంటర్వల్. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 9. కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఒక ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేసుకోవాలి, లాగరిథం ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేసుకోవాలి, ప్రాపర్గా రావాలి. ఎక్కడ చిన్న తప్పు వచ్చినా మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అంతే. ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చూస్తే ఏలో 11 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నాడు, బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ అంటున్నాడు, సచ్ దట్ n ఆఫ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇది పాత అడ్వాన్స్ క్వశ్చన్, రీసెంట్ 2022 2023లో అడిగిన అడ్వాన్స్డ్ క్వశ్చన్కి సిమిలర్ మోడల్. ఇది ఆల్మోస్ట్ సిమిలర్. n ఆఫ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాడు. ఇంకా దానికంటే కొంచెం లెంగ్తీ చేశాడు ఆ క్వశ్చన్. అడ్వాన్స్డ్ క్వశ్చన్ అంటే ఇదే లెంగ్తీ. n ఆఫ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈజ్ ఈవెన్ దెన్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ సెట్స్ అంటున్నాడు. అంటే బి ఈ ఏ దగ్గర నుంచి బి సబ్సెట్స్ రాసుకోవాలి. ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి మొత్తం 2^11 ఉంటాయి. అయితే అవడగట్లా ఎలాంటి సబ్సెట్స్ కావాలంట, మినిమం 2 ఎలిమెంట్స్ ఉండాలంట, ఇంకా అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రొడక్ట్ చేస్తే ఈవెన్ రావాలంట. అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రొడక్ట్ చేస్తే ఈవెన్ రావాలంట. అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఎన్ని పాసిబుల్ సెట్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సో ఎప్పుడు ప్రొడక్ట్ ఈవెన్ అవుతుంది, కొన్ని నెంబర్స్లో కనీసం ఒక్క ఈవెన్ నెంబర్ ఉన్నా కానీ ఆ ప్రొడక్ట్ ఎంత, కనీసం ఒక్క ఈవెన్ నెంబర్ ఉన్నా మనకి ఆ ప్రొడక్ట్ ఈవెన్ అయిపోతుందిగా. అన్ని ఆడ్ నెంబర్స్ ఉంటే ఎన్ని ఆడ్ నెంబర్స్ అయినా ప్రొడక్ట్ చేయి, ఆడ్ నెంబరేగా వస్తుంది. సో దీన్ని ఎలా చేయొచ్చు, మొత్తం సబ్సెట్స్లో నుంచి ప్రొడక్ట్ ఆడ్ వచ్చి సబ్సెట్స్ తీసేసి సరిపోతుందిగా. ఒక 2 మెథడ్స్ చేయొచ్చు. ఇది మొత్తం సబ్సెట్స్ ఎన్ని 2^11, అందులో చేంజ్ తీసేద్దాం, ప్రొడక్ట్ ఆడ్ వచ్చేవి తీసేద్దాం. ప్రొడక్ట్ ఆడ్ వచ్చేది ఎప్పుడు వస్తుంది, అన్ని ఎలిమెంట్స్ ఆడ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే కదా. మరి అన్ని ఎలిమెంట్స్ ఆడ్ నెంబర్స్ అంటే మొత్తం ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఇందులో 6 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 5 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అంటే 11 వరకు కదా. సో ఆ 6 ఆడ్ నెంబర్స్ని యూజ్ చేసి ఎన్ని సబ్సెట్స్ ఫామ్ చేయొచ్చు, మినిమం 2 ఉండాలి. అంటే 6C2, ఆ 6లో ఏ 2 తీసుకున్న 2 ఆడ్ నెంబర్స్ ఉన్న సబ్సెట్ ప్రొడక్ట్ నీకు ఆడ్ నెంబరేగా వస్తుంది. లేదా 6C3 అలా అనుసోన్ 6C6 ఇలా రాసుకోవచ్చు. ఓకేనా, చూద్దాం దీని ఆన్సర్ ఏమొస్తుందో. 2^11 అన్నప్పుడు 2 × 2 1024 × 2048గా మైనస్ దీని ఆన్సర్ ఏం రాసుకోవచ్చు, 6C1 6C0 మిస్ అయింది కదా, 2^6 మైనస్ 6C0 అంటే 1, 6C1 అంటే 6 -7 ఇలా రాసుకున్నాం. సో అప్పుడు దీని ఆన్సర్ ఎంత 32 - 7 అంటే 25. 32 - 7. సో 2048లోంచి 25 తీసేస్తే 2^10 అంటే మనకు 1024. నెక్స్ట్
ఆ 6 ఎలిమెంట్స్ యూజ్ చేసి మనం ఎన్ని సబ్సెట్స్ ఫామ్ చేయొచ్చు. కాకపోతే అవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఇంకా సో ఓకే, 2 మెథడ్స్ చేయొచ్చు. ఇది ఇంకొక మెథడ్ ట్రై చేద్దాం. కేసెస్ తీసుకుందాం. 2 ఎలిమెంట్స్ ఉండేటప్పుడు 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మొత్తం ఎన్ని సబ్సెట్స్ ఫామ్ చేయొచ్చు సచ్ దట్ ప్రోడక్ట్ ఈవెన్ అయ్యేలాగా. ముందు టోటల్ సబ్సెట్స్ ఎన్ని 2^11. టోటల్ సబ్సెట్స్ 2^11. నెక్స్ట్ టోటల్ సబ్సెట్ 2^11 అయినప్పుడు ఓకే, టోటల్ సబ్సెట్స్ 2^11 ఉన్నాయి. అందులో నుంచి ప్రోడక్ట్ ఆడ్ అవ్వాలి. ప్రోడక్ట్ ఆడ్ అయ్యి తీసేయాలి. ప్రోడక్ట్ ఆడ్ అయ్యి తీసేయాలంటే ఎన్ఆఫ్బి ముందు 2 ఫిక్స్ చేసుకుందాం. ఎన్ఆఫ్బి 2 ఫిక్స్ చేసుకుందాం. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఉండేలాగా ఎన్ని సబ్సెట్స్ ఫామ్ చేయొచ్చు. ఆ 11 ఎలిమెంట్స్ నుంచి ఏ 2 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకున్నా అది 2 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్టేగా. సో ఎనీవేస్ మొత్తం 11C2. అయితే ఆ 2 ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ ఈవెన్ అవ్వాలంటే ఒకలా ఇన్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి కదా. ఆ 6 నుంచి ఏ 2 తీసుకున్నా నీకు వచ్చే ప్రోడక్ట్ ఎంత, ఆ 2 ఎలిమెంట్స్ ఆడ్ నెంబర్స్ కాబట్టి ప్రోడక్ట్ ఎంత ఉందో ఆడ్ అయిపోతుంది. సో దాన్ని తీసేస్తున్నా 6C2. నెక్స్ట్ ఎన్ఆఫ్బి ఈక్వల్ 3 తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 కనుక తీసుకుంటే అప్పుడు ఎన్ని సబ్సెట్స్ వస్తాయి. 3 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి 11C3 మైనస్. అయితే ఆ 6 ఎలిమెంట్స్లో ఏ 3 తీసుకున్నా కానీ మళ్ళీ మనకి ప్రోడక్ట్ ఆడ్ కదా వస్తుంది. అందుకు అవి తీసేస్తున్నా, ఆ సబ్సెట్స్ తీసేస్తున్నా. తర్వాత ఎన్ఆఫ్బి 4 తీసుకుంటే 11 ప్యాటర్న్ అర్థమైపోయింది కదా, -64. తర్వాత 11C5 ఎలిమెంట్స్ తీసుకుంటే 11C5 మైనస్ 6C5. నెక్స్ట్ 6 తీసుకుంటే 11C6 మైనస్ 6C6. అన్ని ఆడ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ ఆడ్ కదా వస్తుంది. ఇంకా తర్వాత నుంచి 7 అన్నప్పుడు ఏం రాసేయచ్చు 11C7 రాసేయచ్చుగా. రీజన్ ఏంటి, 7 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం అయితే 6 ఆడ్ నెంబర్ సెలెక్ట్ అయ్యొచ్చు. ఖచ్చితంగా ఒక ఈవెన్ నెంబర్ అయినా ఉండాల్సిందేగా. కనీసం ఒక ఈవెన్ నెంబర్ ఉంది అంటే ప్రోడక్ట్ ఏమైపోతుంది, ఈవెన్ నెంబరే కదా. సో నెక్స్ట్ 8 సెలెక్ట్ చేసుకోవచ్చు, 9 సెలెక్ట్ అండ్ సో ఆన్ 11C8 నుంచి 11C11 వరకు. సో ఈ సమ్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే. మరి 11C2 నుంచి 11C11 సమ్ అంటే అంత 2^11 మైనస్ సమ్ ఆఫ్ ఆల్ బైనారీ క్వశ్చన్స్ 11C0 11C1 మిస్ అయినాయి కదా. సో -12 మిస్ అయినట్ట. 11C1 అంటే 11, 11C0 అంటే 1. సో +12 -12 చేస్తే దీని ఆన్సర్ 2^11 -12 రాసుకోవచ్చుగా. మైనస్ ఆఫ్ మళ్ళీ సమ్ ఆఫ్ ఆల్ బైనారీ క్వశ్చన్స్ అంటే 6C0 6C1 మిస్ అయింది అంటే అంత 7 మిస్ అయినట్టు. సో 2^6 - 7 రాసుకోండి. ఇదే ఆన్సర్. ఇంకా అయితే నెంబర్ ఆఫ్ సచ్ పాసిబుల్ సెట్స్ అంతే 1900 కదా, అంటే 2048 దగ్గరగానే ఉన్నట్టు కదా. 2048 ఇందా చేసిన మెథడ్ కూడా అదే వర్కౌట్ అయ్యేది. కానీ నేను ఇంకా 1979 అలా అనుకుని తీసాను ఆ మెథడ్. అది కూడా వర్కౌట్ అవుతుంది, ఇలా కూడా చేసేయచ్చు. సో 32 తీసేయండి. 32 తీసేసి తర్వాత +5 యాడ్ చేయండి. -5 ప్లస్ -5 -37 తీసేసి నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 32 64 కదా. సరే చేయండి ఒకసారి. -64 +7 -12 +7 అంటే మళ్ళీ -5. సో -69 తీసేయాలి. 69 తీసేస్తే 9 ఇక్కడ 13 అంటే 7 9 1 సరిపోయింది కదా. 1979. ఓకే. నెక్స్ట్ 2 వెక్టర్స్ ఇచ్చాడు. ఇది ఈజీ క్వశ్చనే. 2 వెక్టర్స్ మధ్య యాంగిల్, ఇది యాంగిల్ రిప్రజెంటేషన్. యాంగిల్ అనేది అబ్ట్యూజ్ ఎక్యూట్ అని చెప్పి పివిక్స్ ఉన్నాయి ఆల్రెడీ 2023 2022 అడిగిన క్వశ్చన్స్ ఏవి. తర్వాత ఏ బార్ కి కే క్యాప్ కి మధ్య యాంగిల్ కూడా ఇచ్చాడు, ఆ రేంజ్ ఇచ్చాడు. అయితే ఈ 2 కండిషన్స్ యూజ్ చేసుకుని ఆ లాంబ్డా, ఇక్కడ లాంబ్డా ఉంది కదా అన్నాను, ఈ లాంబ్డా యొక్క రేంజ్ కనుక్కోవాలి. ఆ రేంజ్ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయినట్టే. ఫస్ట్ ఇది ఈజీగా ఉందిగా, కే క్యాప్. ఏ బార్ కి కే క్యాప్ కి డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది, 2 వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి, డైరెక్ట్ అప్లై చేసేయచ్చుగా. ఏ బార్ కి కే క్యాప్ డాట్ ప్రొడక్ట్ అంటే A1 A2 ప్లస్ అలా ఐ క్యాప్ కోఎఫిషియంట్ మల్టిప్లై అలా చేయొచ్చు కదా. అలా చేస్తే లాంబ్డానే కదా డైరెక్ట్గా, అంతే. ఇది లాంబ్డానే. సో యాంగిల్ కదా ఇది, సారీ మనకి ఇక్కడ ఇచ్చింది యాంగిల్. సో యాంగిల్ కాబట్టి ఏ బార్ కి కే క్యాప్ మధ్య యాంగిల్ కాస్ థీటా అనుకుంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఏ బార్ కి కే క్యాప్ కి డాట్ ప్రొడక్ట్ బై కింద ఏం రాసుకోవాలి, mod ఏ బార్ ఇంటూ mod కే క్యాప్. ఇది కదా ఫార్ములా 2 వెక్టర్స్ మధ్య యాంగిల్ అంటే. సో అప్పుడు కాస్ థీటా ఏం రాసుకోవచ్చు, ఏ బార్ కి కే క్యాప్ కి డాట్ ప్రొడక్ట్ ఎంత, లాంబ్డానైనా ఒకసారి చెక్ చేసుకోండి, అంతే కదా. ఐ క్యాప్ జే క్యాప్ లేవు కదా, కే క్యాప్ కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తాం బై కింద mod ఏ బార్ అంటే √2 + 1 + λ², అంతేనా. mod కే క్యాప్ అంటే 1.
యూనిట్ వెక్టర్ కదా, 2 + 1 + λ², కరెక్టేనా? ఓకే, నెక్స్ట్ అయితే కాస్ థీటా వాల్యూ రేంజ్ ఇచ్చాడు. థీటా అనేది π/2కి π/6కి మధ్యలో ఉన్నప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి, డిక్రీజింగ్ మోషన్ కదా, కాస్ అప్లై చేసినప్పుడు ఏమైపోతుంది, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోతుందిగా. సో అప్పుడు ఇది 0కి 1/√3/2 √3/2 మధ్యలో వచ్చేస్తుంది కాస్ థీటా. కాస్ థీటా అంటే ఇదేగా λ/√λ² + 3. ఆ వాల్యూ ఎలా ఉంది, √3/2కి 0కి మధ్యలో ఉంది. √λ² + 3తో మల్టిప్లై చేయొచ్చు, ఎందుకని ఇది పాజిటివ్గా, √12 ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసిన ఈక్వాలిటీ చేంజ్ అవుతుందా, అవ్వదుగా. 0 < λ √3/2 ఇంటూ √λ² + 3. ఓకే, సో ఇది ఒక ఇన్ఈక్వాలిటీ వచ్చింది ఇక్కడ నుంచి, అలా ఉంచండి, అప్పుడే అవద్దు, అప్పుడే కాదు, ఇది λ > 0 అని రాసుకోవచ్చు, ఇంకా ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, సింప్లిఫై చేసుకుంటే 2 మల్టిప్లై చేస్తున్నా, 2λ దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే 4λ² < 3λ² ప్లస్ 3 ఇంటూ λ² + 3 కదా, 3λ² + 9. సో దీని నుంచి λ² < 9 వస్తుంది. అంటే λ ఎంత, λ² - 9 < 0, λ + 3 ఇంటూ λ - 9. సో λ బిలాంగ్స్ టు -3 to 3, λ బిలాంగ్స్ టు -3 to 3 ఓపెన్ ఇంటర్వల్. ఇదో 2 కండిషన్స్ వచ్చాయి, ఇక్కడ అండ్ ఉంది. దీని నుంచి అయిపోయింది. నెక్స్ట్ ఏ బార్ బి బార్ మధ్య యాంగిల్ అప్చూజ్ అన్నాడుగా, అప్పుడు కాస్ థీటా ఏంటి, అప్చూజ్ అయితే కాస్ థీటా లేదా ఏ బార్ డాట్ బి బార్ ఎంత, నెగిటివ్ కదా, ఇది కదా డైరెక్ట్ ఫార్ములా. రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ అప్చూజ్ వచ్చింది అంటే డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది, నెగిటివ్. డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తే √2λ², నెక్స్ట్ 4√2 - 4√2, నెక్స్ట్ ఇక్కడ 4√2λ, ఇది <0 ఉండాలి. ఒకసారి చెక్ చేసుకోండి, √2λ² - 4√2 ప్లస్ 4√2λ. ఓకే, అన్నిటి నుంచి √2 కామన్ కొట్టేయచ్చు కదా, అప్పుడే వస్తుంది λ² + 4λ - 4 <0. ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి, ఫ్యాక్టర్స్ ఏం రావట్లేదు, దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి, రూట్స్ కనుక్కుంటే λ = -4 ± b² అంటే 16, -4ac అంటే మళ్ళీ +16/2 రూట్స్లో వస్తుంది. √16ని 4 × √2 రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్ చేస్తే -2 ± 2√2 వస్తుంది. ఇక్కడ ఇది -λ² ఇచ్చాడు, -λ² ఇచ్చాడు, -√2λ². సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ -λ² వస్తుంది. సో దీనికి λ² -4λ + 4 > 0. ఇది కంప్లీట్ స్క్వేర్ అప్లై చేస్తే λ - 2 హోల్ స్క్వేరేగా. λ - 2 > 0 అంటే ఆల్వేస్ కదా, బట్ ఒక్క చోట అవ్వదు, ఎక్కడ అవ్వదు. ఇక్కడ λ 2 పెట్టుకుంటే 0 > 0 నాట్ పాసిబుల్ కదా. సో దీని సొల్యూషన్ ఏం రాయొచ్చు, λ ≠ 2. అదర్వైజ్ అన్ని సొల్యూషన్స్ r - 2 రాసుకోవచ్చు. సో ఇప్పుడు 3 అవ్వాలిగా, ఈ 3 ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవ్వాలి కదా. సో దీన్ని అప్పుడు ఏం రాసుకోవచ్చు, λ 0 కంటే పెద్దది -3 to 3 అంటే 0,3 అర్థం. సో λ బిలాంగ్స్ టు 0,3 మైనస్ అయితే ఒక వాల్యూ అవ్వదు, ఏంటది 2. సో ఇప్పుడు ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వచ్చేసింటే కదా. సో సమ్ ఎంత 5 అయిపోయింది. మంచి క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.